అందరికీ నమస్కారం. మరల నిదేల భారతం మనచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపరలో భాగంగా ఇది 14వ పర్వం, 15వ ప్రసంగం. ఈ మూసీ సాహిత్యధారతో పాటు సంయుక్త నిర్వహణలో పాల్పంచుకుంటున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య పాడపుసి సంపత్ కుమార్ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ ప్రాచార్యులు ఆచార్య వజ్జల రవి గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి, ఈ పరంపర పర్యవేక్షకులైన డాక్టర్ ఎస్ రఘు గారికి సాదర స్వాగతం. ఈ వేదికకు విచ్చేసిన సాహితీ ప్రియులకు, మహాభారత ప్రేమికులకు, మూసీ మాసపత్రిక అభిమానులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధక మిత్రులకు, వివిధ స్థాయి విద్యార్థులందరికీ సాదర స్వాగతం. ఈ రోజు అశ్వమేధ పర్వం గురించి డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర గారు ప్రసంగిస్తారు. వారికి స్వాగతం. ఈనాటి మన ఆత్మీయ అతిథి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారికి ప్రత్యేక స్వాగతం. అశ్వమేధ పర్వం భీష్ముని మరణానంతరం ధర్మరాజు అశ్వమేధ యాగం చేసే వరకు గల కథ అంతా ఈ పర్వంలో కనిపిస్తుంది. ఇందులో మరుత్తుని చరిత్ర, ఉదంకోపాఖ్యానము, నక్తుప్రస్తుని కథ, అగస్త్య యజ్ఞ కథ వంటి రకరకాల ధర్మాలను బోధించే కథలు కనిపిస్తాయి. దాంతో పాటు ధర్మరాజు వ్యాసుని మధ్యలో జరిగినటువంటి యాగ సంబంధ అంశాలు, కృష్ణుడు అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి యోగ సంబంధ అంశాలను ఈ పర్వంలో ఎక్కువగా చర్చ కనిపిస్తుంది. ఈ పర్వంలో ప్రధాన అంశాలుగా ఇంకా ఇంద్రియ మనసు సంవాదం కావచ్చు, గురు శిష్య సంవాదం కావచ్చు, ఇవన్నీ తాత్విక అంశాలను బోధించినటువంటి అంశాలుగా మనకి కనిపిస్తాయి. ఇట్లాంటి విజ్ఞానప్రదమైన పర్వం గురించి పూర్తిగా డాక్టర్ శరత్ చంద్ర ఉపన్యాసంలో విందాం. ముందుగా ఆత్మీయ అతిథి పరిచయం. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు తెలుగు సాహితీమ తల్లి వాకిట్లో పిడికిలి బిగించిన సాహితీ అస్తిత్వ పతాక, తెలంగాణ మట్టి మూలాలను గ్రంథస్థం చేసిన లేఖినికి చిరునామాగా గౌరవనీయులు మాన్యులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు కనిపిస్తారు. పద్య కవిత్వం, వచన కవిత్వం, నాటకం, వ్యాసం, శతకం, అనువాదం, అవధానం, ఇట్లాంటి ఏ ప్రక్రియ తీసుకున్నా వారు అందులో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తారు. బహుగ్రంథకర్తగా, రచయితగా, వివిధ గ్రంథాల పత్రికల సంపాదకులుగా సాహిత్య సేవ చేస్తున్నటువంటి వారు. వీరు సమతా సాహితీ, సాహితీ గౌతమి, సమైక్య సాహితీ వంటి సంస్థల వ్యవస్థాపకులు కూడా. తెలుగు సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, అధ్యయనం, అధ్యాపకత్వం ఇట్లా నిరంతరం జ్ఞాన శ్రామికత్వం చేస్తున్న అక్షర యోధుడు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు. కీర్తిశేషులు శ్రీమతి శ్రీ సత్యమ్మ హనుమంతరావు దంపతుల ముద్దుబిడ్డగా జగిత్యాల జిల్లాలో పెగడపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీజీ, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేసి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా, డిగ్రీ అధ్యాపకులుగా, రీడర్గా సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం కూడా వీరు బోధనను ఆపకుండా ప్రస్తుతానికి కూడా శాతవాహన విశ్వవిద్యాలయంలో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు రాసినటువంటి గ్రంథాలలో కొన్ని మచ్చుకు విశ్వనాథ వేయి పడగలు ఒక పరిశీలన, ఇది వీరి పరిశోధన గ్రంథం. ముగ్గు, సొంత ఊరు పెగడపల్లి, ఇది స్థల చరిత్ర. పద్యం నేర్చుకుందాం, భువన విజయం, వర్తమాన సంధ్య, సాహితీ వనమాలి, తెలుగులో రామాయణం, నీవు ఒక ప్రసిద్ధ పద్య కావ్యం ఇది. వెర్రి మానవుడు, ఇది అనువాదం. తెలంగాణ పద్య కవిత వైభవం వంటి మొత్తం 18 గ్రంథాలు వీరి నుండి వెలువడ్డాయి. అంతేకాదు ఒక 10 పుస్తకాలకి సంపాదకులుగా, ఒక 5 పుస్తకాల కృతిభర్తగా కూడా మనకి కనిపిస్తారు.
వీరి సేవను గుర్తించి 2005 సంవత్సరంలో మొదటి పురస్కారం నుండి 2025 వరకు చెప్పుకోదగ్గవి 18 పురస్కారాలు, చిన్నవి పెద్దవి ఇంకా మరెన్నో వీరిని వరించాయి. వీరు పురస్కారాలు తీసుకోవడమే కాదు, వీరి నాన్నగారి పేరు మీదుగా 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు. 70వ సంవత్సరంలో వీరు అవధానాన్ని ప్రారంభించి విరివిగా ఎన్నో అవధానాలు చేశారు. అన్నిటికంటే ఇంకా విశిష్టమైనది ఏంటంటే విశ్వనాథ రామాయణ కల్పవృక్ష మహాకావ్యంలోని 12,000 పద్యాలకి అంతర్జాలంలో వారానికి 3 రోజుల చొప్పున 2.5 సంవత్సరాలలో పూర్తి వ్యాఖ్యానం చెప్పారు. ప్రస్తుతం కూడా ఉత్తర రామాయణం వ్యాఖ్యానం నడుస్తుంది అంతర్జాలంలో. ఇంతటి సాహితీ కృషి వలన మన వేదికకు రావడం ఆనందంగా ఉంది. వారు మూసి కుటుంబానికి చాలా దగ్గరి వారు. వారికి మరోసారి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ఈనాటి వక్తను గురించి పరిచయం చేసుకుందాం. డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, కవి, పరిశోధకుడు, సినీ గీత రచయిత. వీరు 28/5/1993 ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు చేసి ఎంఏలో విశ్వవిద్యాలయ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొంది స్వర్ణ పథకాన్ని అందుకున్నవారు. అదే విశ్వవిద్యాలయం నుండి గౌరవనీయ ఉపకులపతి ఆచార్య సూర్య ధనంజయ్ గారి పర్యవేక్షణలో దాశరథి సినిమా పాటల్లో కవితాత్మకత అనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం నిజాం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు అక్షర శిఖరం, చైతన్య లహరి, విశ్వవీణ అనేటటువంటి కవితా సంపుటాలను వెలువరించారు. సినీ గీతావరణం అనేటటువంటి ఒక వ్యాస సంకలనానికి సంపాదకులుగా, జ్ఞానపీఠత్రయం అనేటటువంటి మరో వ్యాస సంకలనానికి సహ సంపాదకులుగా సేవలు అందించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో దాదాపు 70కి పైగా పత్ర సమర్పణలు చేసి వివిధ మాసపత్రికల్లో, దినపత్రికల్లో వీరు 100కు పైగా వ్యాసాలు రాసినటువంటి వారు. కవితలు అనేకంగా ఉన్నాయి. వీరు ఆకాశవాణి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ కేంద్రాల్లో పలు ప్రసంగాలు చేశారు, కవితా గానాలు చేశారు. 2021లో ఒక్కడే నెంబర్ 1 అనేటటువంటి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 50కి పైగా సినిమా పాటలు రాసినటువంటి కవి ఈనాటి మన డాక్టర్ తిరునగరి శరత్ చంద్రకి సాదర స్వాగతం, శుభాకాంక్షలు. వీరు ఇప్పుడు ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ధన్యవాదాలన్న. గురువులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ప్రసంగించబోయేటువంటి అంశం అశ్వమేధ పర్వం. ఈ అశ్వమేధ పర్వం మహాభారతంలోని 14వ పర్వం. ఇందులో 4 ఆశ్వాసాలు ఉన్నాయి, 978 పద్యగద్యలు ఉన్నాయి. నిజానికి అశ్వమేధ పర్వం పాండవులు, ధృతరాష్ట్రుడు రాజలాంఛనాలతో భీష్మునికి దహన సంస్కారాలు చేసిన తర్వాత భీష్ముని వ్యక్తిత్వాన్ని గంగాదేవి పుత్రశోకంతో కీర్తిస్తూ విలపించినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు వ్యాసుడు ఓదార్చి పంపించిన తర్వాత పూర్తయిన ఆనుశాసనిక పర్వం ఏదైతే ఉందో 5 ఆశ్వాసాల ఆనుశాసనిక పర్వం పూర్తవగానే ధర్మరాజు బాధతో ధర్మరాజు చింతిస్తూ ఆయన ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటాడు. ఏంటంటే, నేను భీష్మ పితామహుణ్ణి, తన అన్నైనటువంటి కర్ణుణ్ణి చంపానని, ఆ బాధ తీరనిదని, ఆ బాధ తీరాలంటే, నా మనస్సుకు శాంతి కలగాలంటే నేనేం చేయాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి బాధతో ఆయన ఒక సంతాపంతో ఉండేటువంటి సందర్భంలో
వ్యాసుడు ఆయనకు ఉపదేశం ఇస్తూ చెప్పినటువంటి సందర్భంలో ఈ అశ్వమేధ యాగం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగిస్తాడు. నిజానికి ఈ అశ్వమేధ పర్వంలో వ్యాసుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు, అర్జునుడు ప్రధాన పాత్రలుగా కనిపిస్తారు. ఈ 4 పాత్రలే ఉన్నాయా ఇందులో అనంటే ఇంకా చాలా పాత్రలు ప్రవేశిస్తాయి, కానీ ప్రధానంగా ఈ 4 పాత్రలు కనిపిస్తాయి. ఎందుకంటే అప్పటికే ఈ అశ్వమేధ పర్వం చేసే కంటే ఈ అశ్వమేధ పర్వం చెయ్యాలని వ్యాసుడు ధర్మరాజుకు సూచించే కంటే ముందే ధర్మరాజు రాజసూయ యాగం చేసున్నాడు. రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు యొక్క మనస్థితి వేరు, అశ్వమేధ యాగం చేసేటప్పుడు ధర్మరాజు యొక్క మనస్థితి వేరు. రాజసూయ యాగంలో ధర్మరాజు యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది అని అంటే, ఆయన మనస్థితి అప్పుడు ఎట్లా ఉందంటే, ఆయన రాజలోకాన్ని జయించి చక్రవర్తిగా రాజసంగా పీఠమెక్కి కూర్చుండి ఒక సంతోషంతో ఉన్నటువంటి సందర్భంలో రాజసూయ యాగం చేశాడు. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి కారణం అతనిలో నిండి ఉన్నటువంటి దుఃఖం. అయితే అప్పటికే ఈ శత్రుమూకను సంహరించినప్పుడు, మరి నేను సంహరించింది నా బంధుమిత్రులను, నా తాతను, అన్నను, నా బంధుమిత్రులను, సోదరులను, వీళ్ళందరినీ నేను సంహరించాను. ఈ సంహారం వల్ల నాకు ఏం ఒరిగింది, నేనేం కోల్పోయాను, నేనేం పోగొట్టుకున్నాను అనేటువంటి ఒక బాధలో ఉన్నప్పుడు వ్యాసుడు ఏమంటాడంటే, అప్పటికే భీష్ముడు చెప్పాడు అంపశయ్యపై ఉన్నప్పుడే, ఏమని, ఇది ఒక రాజుగా నువ్వు నిర్వర్తించినటువంటి కర్తవ్యం, అంతే కానీ ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు చింతించాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు, కాబట్టి నువ్వు దీంట్లో నీ తప్పుగా ఉన్నట్టుగా నువ్వు భావించాల్సిన అవసరం లేదని చెప్తాడు. నిజానికి వ్యాసుడు ధర్మరాజుకు ఈ అశ్వమేధ యాగం చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశాననేటువంటి ఒక బాధతో ఉన్నావు కాబట్టి, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, అది నీ తప్పని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ అశ్వమేధ యాగం అనేది ఒకటి చెయ్యాలి. అప్పటిదాకా ఈ శత్రు సంహారం అనేటువంటిది చెయ్యకంటే ముందు వరకు, కురుక్షేత్ర యుద్ధం తర్వాత దేదీప్యమానంగా విరాజిల్లాల్సినటువంటి ఆ ధర్మరాజు యొక్క మనోగగనంలో చీకటి రేఖలు తొంగి చూస్తున్నాయి. కారణం ఇది. రాజసూయ యాగంకి అశ్వమేధ యాగానికి చాలా తేడా ఉంది. ఎందుకనంటే రాజసూయ యాగం అనేటువంటిది ధర్మరాజు సార్వభౌమాధికారానికి ఒక ఒడ్డు అని చెబితే, అశ్వమేధ యాగం అనేటువంటిది మరొక ఒడ్డు అని చెప్పవచ్చు. ఎందుకనంటే రాజసూయ యాగంతో అతనికి చాలా మంది శత్రువులు తయారయ్యారు, శిశుపాలుడు మొదలైనటువంటి శత్రువులు తయారయ్యారు. అదే కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అయ్యింది. కానీ కురుక్షేత్ర యుద్ధ బీజం రాజసూయ యాగంతో పడిందని చెప్పవచ్చు, కానీ దానిని సర్వం సహా చక్రవర్తిగా అతన్ని నిలబెట్టింది రాజసూయ యాగమే, దానిని సంగ్రహించుకుంది కూడా రాజసూయ యాగమే. ఆ పూర్వాధికారాన్ని, గౌరవాన్ని ఆయన మళ్ళీ తెచ్చుకోవడానికి భారత యుద్ధం ఒక్కటి విజయం సరిపోలేదు, దాంతో పాటు ఆయన అశ్వమేధ యాగం కూడా చేయాల్సి వచ్చింది. మరి అశ్వమేధ యాగం ఎవరు చేశారు, ఎలా చేయాలి? ఈ అశ్వమేధ యాగం చేయకంటే ముందే నేను ఇంకా అడవులకు వెళ్ళిపోతాను, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, మీ చేతుల్లో పెట్టేసి మీకు అప్పగించేసి నేను వెళ్ళిపోతానని వ్యాసునికి ధర్మరాజు చెబుతుంటే, అప్పుడు వ్యాసుల వారు అదేమి లేదు, తప్పేమి లేదు, ఈ అశ్వమేధ యాగం అనేటువంటిది పూర్వం అనగా త్రేతాయుగంలో శ్రీరాముడు చేశాడు, పురు మహారాజు చేశాడు, భరతుడు చేశాడు, ఇప్పుడు ద్వాపర యుగంలో నువ్వు చేస్తావు, నువ్వు చేయాలి అనేటువంటి ఒక సలహాతో, సూచనతో, ఆయన ఆదేశం మేరకు అతడు అశ్వమేధ యాగాన్ని ఎలా చేయాలి అనేటువంటిది చెప్తున్నప్పుడు, ఒక రాజు కర్తవ్యోన్ముఖుడై ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు, తాను చేస్తున్నది సరైనదే, ధర్మమేనని తోస్తున్నప్పుడు అతడు తన పర భేదాలు అనేటువంటివి ఆలోచించకుండా ఉండాలి. బంధువులు, మిత్రులు అనేటువంటిది చూడకుండా ఉండాలి.
బంధువులను మిత్రులను చంపి ప్రజాహంతకుడైన వాడు రాజు కావడం ధర్మమా అని కొందరు ప్రశ్నించేటువంటి సమయం కూడా వచ్చింది. ఆ పాప ఫలం పోవడానికి ఈ అశ్వమేధ ఒక్కటే తరుణోపాయం అని చెబుతూ అశ్వమేధ యాగం చేసేటప్పుడు వ్యాసుని యొక్క ఈ బోధ అతనికి చాలా అవసరమైంది. శ్రీకృష్ణుడి యొక్క రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడి యొక్క పాత్ర ఎంతగా ఉందో, ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి శ్రీకృష్ణుడి యొక్క పాత్ర ఎంతగా ఉందో, ఈ అశ్వమేధ యాగం చేయడానికి వ్యాసుని యొక్క పాత్ర అంతగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ అశ్వమేధ యాగం చేయడానికి మరి నా దగ్గర డబ్బు లేదే, స్వర్ణం భూమి ఇదంతా దానం చేయాలంటే ఈ దానం చేయడానికి నా దగ్గర ఏమీ లేదే, మరి నేను ఎలా చేయాలి, నేను ఎలా చెయ్యగలను అనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడు పూర్వం ఈ అశ్వమేధ యాగాన్ని సంకల్పించి నువ్వు చేయడానికి ధనం సంపాదించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. మరుత్తుడనేటువంటి ఒక రాజు పూర్వం అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అతడు ఆ యాగం చేస్తూ చాలా మంది బ్రాహ్మణులకు ఆయన స్వర్ణ రాశులను ధనాన్ని దానం చేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణులంతా మోయగలిగినంత వరకు ఆ ధనాన్ని, ఆ భారాన్ని, ఆ స్వర్ణ భారాన్ని మోసి మోసి వాళ్ళంతా కూడా హిమాలయాల్లో ఒక చోట పెట్టారు. గుప్తంగా నిక్షిప్తంగా ఒక నిధిలాగా ఉంచారు. ఆ స్వర్ణాన్ని నువ్వు గ్రహించినట్లయితే అప్పుడు నువ్వు ఈ యాగం చేయడానికి నీకు అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు దాన్ని గ్రహించాలి అని చెప్తాడు. కానీ ఈ యాగం చెయ్యాలి నిజమే, కానీ ఈ యాగం చెయ్యాలన్నటువంటి సంకల్పం కలిగే కంటే ముందే కలుగుతున్నంతసేపు అతనిలో ఉండేటువంటి ఆ చింత పోవట్లేదు. అతడు ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూనే ఉన్నాడు. ఈ గతాన్ని తవ్వడం వల్ల ఆయనకి వర్తమానంలో మనశ్శాంతి లేకుండా పోయింది. మరి ఈ మనశ్శాంతి అనేటువంటిది కలగాలంటే ఏం చేయాలి? మనశ్శాంతి, మనస్సుకు ప్రశాంతత కలగాలంటే ఏం చేయాలి అంటే కామాన్ని విడిచిపెట్టాలి, కోరికను విడిచిపెట్టాలి. కోరికను వదిలిపెట్టాలంటే, కోరిక అంటే కామమని ఇక్కడ కాముణ్ణి ఓడించాలంటే కామునికి దూరంగా జరగాలంటే, కామునికి దూరంగా జరగడం అంటే నిజానికి ఒకరిని ఓడించాలంటే వారికి దగ్గరగా జరగాలి. కానీ కామునికి దూరంగా జరిగితేనే కాముణ్ణి ఓడించినట్టు. మరి కాముణ్ణి ఓడించాలంటే ఏం చేయాలి? ఎలాంటి కోరిక లేకుండా నేను కాముణ్ణి జయించాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. కాముణ్ణి జయించాలి అనేటువంటి ఆలోచన రావడం కూడా ఒక కామమే, ఒక కోరికే. కాబట్టి కాముణ్ణి జయించడం అనేటువంటిది ఇక్కడ జరగలేదు, అది అసంభవం. కానీ కాముణ్ణి జయించాలనేటువంటి సంకల్పం మాత్రం ఉంది. అందుకే వ్యాస మహర్షి ముందుగా ధర్మరాజుకు చెబుతుంది ఏంటంటే, నువ్వు ఎలాంటి కోరిక లేకుండా, నువ్వు ఎలాంటి అపేక్ష లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా నువ్వు ఈ అశ్వమేధ యాగాన్ని ప్రారంభించు, దాన్ని ఫలితం ఆశించకు. అప్పుడు అది ఆ కామాన్ని జయించినటువంటి, కాముణ్ణి జయించినటువంటి అవకాశం, ఆ సందర్భం అనేటువంటిది వస్తుందని చెప్తాడు వ్యాస మహర్షి. అయితే ఏమీ కోరకుండా అశ్వమేధ యాగం చేస్తే అది కాముణ్ణి జయించినట్టు అవుతుంది. నీ శత్రువులు దుర్యోధనుడో, దుశ్శాసనుడో, కౌరవులో కాదు, నీ కామమే, నీ మనస్సే అనేటువంటి విషయాన్ని చెప్పి నీ అంతఃశత్రువుల్ని జయించుమని, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని, అరిషడ్వర్గాల్ని జయించమని చెప్తాడు. అప్పటితో అతనికి అంతవరకు ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ ఆలోచన పోయి అశ్వమేధ యాగం చేయాలి, అశ్వమేధ యాగాన్ని నేను సంకల్పించుకోవాలి అని అనుకుంటాడు. ఈ అశ్వమేధ యాగాన్ని చేయడానికంటే ఈ ముందే శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇంద్రప్రస్థ నగరానికి వెళ్తారు. అక్కడ చాలా సందర్భాల్లో ఇంద్రప్రస్థ నగరంలో ఆయన చాలా అక్కడి సందర్భాల్ని, అక్కడి విశేషాల్ని చూస్తూ కొంత స్వేచ్ఛా విహారాలు చేస్తారు. ఈ ఆనాటి మయసభను చూసుకుంటూ, దర్శించుకుంటూ అక్కడి విలాస యాత్రలు, విజ్ఞాన యాత్రలు చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో ఒక సంవాదం జరుగుతుంది. అదేమిటంటే, ఎప్పుడో భగవద్గీతని కురుక్షేత్ర యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు అర్జునుడికి. కానీ దాని సారాన్ని, యుద్ధోన్ముఖుడై ఉండేటువంటి సందర్భంలో దాని సారాన్ని అతడు గ్రహించలేకపోయాడు.
గ్రహించలేకపోయాను కాబట్టి అప్పుడు యుద్ధక్రియ ప్రారంభార్థం ఆ ప్రబోధం విన్నాను కాబట్టి నాకు అది అంత తొందరగా మెదడుకి ఎక్కలేదు. ఇప్పుడు వివేక ప్రకాశార్థం ఆత్మజ్ఞానం ప్రబోధార్థం నాకు అది మళ్ళీ పునఃప్రబోధించాలని ఆయన కోరుకుంటాడు. శ్రోత యొక్క మానసిక స్థితిలో భేదం ఉంది. ఎందుకనంటే అప్పుడు వినేటప్పుడు అతడు ఉండేటువంటి యుద్ధోన్ముఖుడిగా యుద్ధ ప్రీతితో ఉన్నప్పుడు ఆ భగవద్గీతను సరైనటువంటి దృష్టితో వినలేనని అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, బ్రహ్మపద వేదనమునకు పరమహేతు భూతములు నాటి వాక్యములు బుద్ధి ధర్మహర్తములు నిల్పవైతి శక్యంబేయిక నవ్వచనములు చెప్పంగ నలగు శౌర్య అని అంటాడు. అంటే బ్రహ్మపదాన్ని తెలిపేటువంటి పరమహేతువులైనటువంటి భగవద్గీత వాక్యాలను యథాతథంగా పునరుక్తం చేయడం అనేటువంటిది అది సాధ్యపడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి పద్ధతిని మార్చి ఆ పరమార్థాన్ని మళ్ళీ ప్రతిపాదించడం జరగదు. అప్పుడు పాటించిందంతా ప్రత్యక్ష బోధ, అది ప్రధానంగా ప్రవచన రూపంగా అప్పుడు కొనసాగింది. ఇప్పుడు మాత్రం ఇతిహాస రూపంగా మారింది. కాబట్టి ఇది మళ్ళీ యథాతథంగా చెప్పడం సాగదు, కానీ అందులో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల్ని మాత్రం నీకు ప్రవచన రూపంగా కొంత చెబుతానని శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ గీత భగవద్గీత సారాన్ని సంక్షిప్తంగా మళ్ళీ చెప్తాడు. ఈ చెప్పేటువంటి సందర్భంలో ఒక 4 ప్రధానమైనటువంటి 4-5 అంశాలను ప్రస్తావిస్తాడు. అందులో ఒకటి బ్రహ్మ విద్యా రహస్యం. ఈ బ్రహ్మ విద్యా రహస్యం అనేటువంటిది ఏంటంటే, ఇదేం చెప్తుందంటే శరీరమే ఒక ధర్మ సాధనం అని చెప్తుంది. ధర్మం పరిజ్ఞానాన్ని కలిగిస్తుందని, కాబట్టి మనిషి శరీరాన్ని అన్ని విధాలా కాపాడుకోవాలని, క్రమశిక్షణను పాటించాలని, వాత పిత్త శ్లేష్మాల విజృంభణాన్ని నియమించాలని చెప్తుంది. అంటే బ్రహ్మ ప్రధానం అనేటువంటి తత్వాన్ని మొదట సృష్టించాడని, దాన్ని క్షరం అంటారని, దాని పరమైన తత్వాన్ని అక్షరం అంటారని, అంటే నాశనం కానిదని, ఇట్లాంటి విషయాలను చెబుతూ ఈ రెండూ కూడా జీవుడు మోహావరణాన్ని త్రోసిపుచ్చి మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడతాయని చెప్తాడు. ఈ సందర్భంలో కొన్ని విషయాల్ని చెబుతూ, ఉదాహరణకు పాల కడవను పశువుల నడుమన పెట్టినప్పుడు దానిని ఎట్లా మర్చిపోకుండా ఉంటాడో, అట్లాగే మనస్సును కూడా ఏమరకుండా ఆత్మను మనం అన్వేషించుకోవాలి. ఇంద్రియాలకు అనాది తత్వం అందదు కాబట్టి మనం ఎప్పుడు శిరస్సును, కళ్ళను, పాదాలను, చేతులను కలిగినటువంటి ఒక ఉజ్వల తత్వాన్ని యోగవంతుడు మాత్రమే చూడగలుగుతాడు. కాబట్టి అట్లాంటి ఆ దృష్టితో ఉండాలనేటువంటి కోణాన్ని, ఆ యోగ దృష్టితో ఉండాలనేటువంటి కోణాన్ని చెప్తాడు. అంటే సర్వత పానిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అంటారు. ఇది గీతలో చెప్పినటువంటిది. ఈ ఉద్దేశంతో ఒక బ్రహ్మ విద్యా రహస్యాన్ని, అంటే ఇది సృష్టికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మము అనేటువంటి పదానికి తను కాదు, తాను కానిది, మమ అంటే నాది, మమకారం, నేను అనేటువంటిది, నమమ అనేటువంటిది బ్రహ్మం. అంటే మమకారం లేనటువంటిది, తాను కానటువంటిది, సర్వము అయినటువంటిది బ్రహ్మం అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. అయితే ఈ బ్రహ్మ విద్యా రహస్యాన్ని గురించి చెబుతూ గీతకు అనుగీతగా, ఇది అనుగీత పర్వంగా కూడా ఈ అశ్వమేధ పర్వాన్ని చెప్తారు. ఈ భాగంగానే దీని ఉద్దేశంలోనే బ్రాహ్మణ గీతను కూడా ఆయన వినిపిస్తాడు. ఈ బ్రాహ్మణ గీతలో జ్ఞాని అయినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి అతని భార్య ఒక ఆధ్యాత్మిక విద్యను బోధించమని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఆమెకు బ్రహ్మ విద్యా ప్రబోధకాలైన అనేక అంశాల్ని బోధిస్తాడు. వాటి సారాంశమే ఇది అని చెప్తాడు. కర్మలు సమస్త సిద్ధులను కలిగిస్తాయి. బ్రహ్మాదులు అక్షరోపాస్తిని దీనివల్ల చేస్తారు. అక్షరం అమలిన బుద్ధికి మాత్రమే తప్ప శబ్దాదులకు అందదని, పంచవాయువులు, మనస్సు, బుద్ధి ఈ 7 కూడా వైశ్వానరుడికి జిహ్వలు, అంటే అగ్నికి జిహ్వలు అనేటువంటి ఉద్దేశాన్ని చెబుతూ ఘ్రాత, భోక్త మొదలైనటువంటి 7 ఋత్విజులు, ఘ్రేయం, భక్ష్యం మొదలైన సప్త సమిధులను వైశ్వానరుడి యందు నింపి హోమం చేస్తారు. ఇది సప్తహోతృ విధానం. దీనినే అంతర్యాగం అంటారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తాడు. దీన్ని జ్ఞానేంద్రియాలుగా అంతర్ముఖంగా మలుచుకోవడమే
బ్రాహ్మణ గీతలో చెప్పినటువంటి అంశం అని చెబుతూ, ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనస్సు శాంతిని పొందదనే విషయాన్ని చెప్తాడు. మనస్సు అనేటువంటిది శత్రువు మనిషికి. ఈ మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే మనిషి దేనినైనా సాధించగలడు. సర్వాన్ని జయించినప్పటికీ కూడా మనస్సును జయించకపోతే మనిషి మరుగున పడిపోతాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి మనస్సును జయించకపోతే అతడు పాతాళానికి వెలిగినట్టే. అయితే ఇంద్రియాలన్నీ కూడా ఒకసారి మనస్సు మీద ఒక వాగ్వాదానికి దిగుతాయట. ఏంటంటే, మనస్సు అనేటువంటిది మేము లేకుండా ఏ పని చెయ్యదు, ఇంద్రియాల యొక్క ప్రమేయం లేకుండా మనస్సు అనేటువంటిది ఏ పని చెయ్యదు అని ఇంద్రియాలు మనస్సుతో అంటాయి. అయితే ఇందులో ఏం చెప్తారంటే, ఇంద్రియం అంటే కన్ను అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కన్ను అనేటువంటిది దృశ్యాన్ని చూస్తేనే ఆ దృశ్యం వల్ల కలిగేటువంటి సంతోషాన్ని మనస్సు స్వీకరిస్తుంది, మనస్సు దాకా వెళ్తుంది. చెవి అనేటువంటిది ఒక శబ్దాన్ని వింటేనే ఆ శబ్దం అనేటువంటిది దానివల్ల కలిగేటువంటి ఏదైతే ఆ ఆనందం ఉందో అది మనస్సు స్వీకరిస్తుంది. ఇట్లా మనస్సు యొక్క ప్రమేయం, ఇంద్రియాల యొక్క ప్రమేయం లేకుండా మనస్సు ఏ పని చెయ్యదు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, ఈ 10ంటిని ఆత్మలో హోమం చేయడము దశహోతృ విధానం అంటారని చెప్పి, ఇది అంతర్యాగము అని చెప్తాడు. అంతర్యాగము ఇక్కడ బాహిర్యాగము ఏది? అశ్వమేధ యాగం అంటే వ్యాసుడు ధర్మరాజుకు బోధిస్తున్నది, ధర్మరాజును చెయ్యమంటున్నది అశ్వమేధ యాగం. శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నది అంతర్యాగం. జీవాత్ముడు అనేటువంటి కర్త విషయమూర్తులు అనేటువంటి హవిస్సులను అనుభవించకుండా ఉదాసీనత్వం అనే సుక్కును తుంచి ఆత్మన అనే అగ్నిలో వేస్తే అది ప్రజ్వలితమై అవిద్య అనే ధూమాన్ని హరిస్తుందని, అదే మోక్ష ప్రకారమని, అంటే విషయానుభూతిని విడిచుటయే మోక్ష హేతు అని చెప్తాడు. ఈ బ్రాహ్మణ గీతను చెప్పి అధ్వర్యు యతి సంవాదం గురించి వివరిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. అధ్వర్యుడు యజ్ఞ పశువును తీసుకొచ్చి, అంటే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో జంతు బలి అనేటువంటిది తప్పనిసరి. అది హింస, అంటే హింసా యజ్ఞమే అని ఇక్కడ సూచిస్తున్నాడు. యజ్ఞంలో పశువును చంపకుండా, పశువును బలి చెయ్యకుండా యజ్ఞం పూర్తవ్వదనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది. పశువును బలి చేసినప్పుడు, పశువును యజ్ఞంలో వేసినప్పుడు అది హింసా యజ్ఞమే అవుతుంది. కానీ మరి యజ్ఞం సూచించేటువంటి యజ్ఞం యొక్క ఉద్దేశమే ప్రధాన ఉద్దేశమే అహింస. మరి అట్లాంటప్పుడు ఈ యజ్ఞంలో పశువుల్ని బలి చేయడం అనేటువంటిది హింసా యజ్ఞమే అవుతుంది. కానీ మరి అహింసకు సంకేతం ఎలా అవుతుంది అని చెబితే, దానికి సంబంధించి యజ్ఞంలో పశువును వేయడం వల్ల పశువుకు పుణ్యలోకమే చెందుతుందని, అది ఏ యజ్ఞం చేసేటువంటి వాళ్ళకు పుణ్యాన్ని కూడా కలిగిస్తుందనేటువంటి సందర్భాన్ని, అనేటువంటి ఒక సందేశాన్ని అధ్వర్యుడు చెప్పాడు అని ఇందులో చెప్పబడింది. కానీ హింస పాపం అనేటువంటి యజ్ఞమే చెప్పినా ఈ యజ్ఞంలో ఈ పశువుల్ని బలి చేయడం అనేటువంటిది దారుణం అనేటువంటిది, అంటే సరైనటువంటిది కాదనేటువంటి విషయం కూడా చెప్పబడింది. కానీ యజ్ఞాల్లో అన్నిట్లోకెల్లా తపోయజ్ఞమే ప్రధానం అనేటువంటి ఒక సందేశం కూడా మనకు దీంట్లో అధ్వర్యుడు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అంబరీషుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించబడింది. అంబరీషుడు బాహ్య శత్రువుల్ని జయించి అంతఃశత్రువుల్ని జయించలేక విచారపడతాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు జనక మహారాజు సభకు యముడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒక చెయ్యరానటువంటి ఒక తప్పును చేస్తాడు. జనకుడు అతడిని ఆ తప్పును చేయడం చూసి జనకుడు ఆ విప్రుణ్ణి యముడని గ్రహించగా, నువ్వెవరివి అసలు, నా రాజ్యానికి ఎందుకు వచ్చావు, నా రాజ్యపు సరిహద్దులు దాటి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తే ఆ బ్రాహ్మణుడు, రాజా నీ రాజ్యాన్ని దాటి వెళ్ళిపోమంటున్నావు, కానీ నీ రాజ్యపు ఎల్లలేమిటి, నీ రాజ్యపు సరిహద్దులేమిటో చెబితే వాటిని విడిచిపెట్టి నేను పోతాను అని అంటాడు. అందులో ఉండేటువంటి పరమార్థాన్ని, అందులో ఉండేటువంటి ఆధ్యాత్మిక అర్థాన్ని
వేదాంతాన్ని, తాత్వికతని అర్థం చేసుకున్నటువంటి జనక మహారాజు ఏది నా రాజ్యం, ఏది నాది, ఈ మమత్వ బుద్ధి ఎందుకు అని గ్రహించి, మమత్వ బుద్ధి లేకుండా, తనది అనేది లేకుండా, సర్వం తాను, అంతా పైవాడు, నేను కాను అనేటువంటి ఒక అహంకార రహితంగా, అహంకారాన్ని విసర్జించి జనకుడు తన తప్పును తెలుసుకొని విప్రునితో అంటాడు. కానీ వచ్చినటువంటి ఆ విప్రుడు యముడని తెలిసి ఆ యముడు అతన్ని ప్రశంసించి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో ఈ సంవాదాలన్నీ కూడా శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు, మరి ఈ సంవాదాలన్నీ కూడా ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి జరుగుతున్నప్పుడు ఒక బ్రహ్మతత్వాన్ని బోధించాలని, నిర్గుణ తత్వాన్ని తెలియజేయాలంటే ఉద్దేశంతో గురు శిష్య సంవాదాన్ని కూడా చెప్తాడు. అయితే గురువు శిష్యునికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని చెబుతూ, ఒకప్పుడు ఋషులు ఏది హితము, దానిని పొందే మంచి మార్గం ఏది అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెప్పాడని చెబుతూ, సత్వము వలననే భూతములు పుట్టుతాయి, అందులోనే వసిస్తాయి, అందులోనే నశిస్తాయి. శృతి, తపస్సు అనేవి సత్వానికి మారు పేర్లు. ఋషులు యోగనిష్టతో కామక్రోధాలను జయించి సత్వాన్ని సేవిస్తారు. సత్వమే హితం, దానిని చేరడానికి ధర్మమే ఉత్తమ మార్గం అని చెప్తారు. ఒక తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు ఒక విద్వాంసుడు అనేటువంటి వాడు తన ఇంద్రియాలను తనలోనికి మరల్చుకుంటాడు. భూత పంచకం అనేటువంటి సముద్రానికి కాముడు, క్రోధుడు అంటే కోరిక, కోపం అనేటువంటివి ప్రభువులు. మనం కోరుకున్నది కావాలి, కామం. మనం ఏదైనా ఒకటి ఇది నాకు కావాలి అనేటువంటిది కోరిక. ఆ కోరిక నెరవేరకపోతే వచ్చేది కోపం. ఈ రెండింటి వల్ల ఈ మనిషి జీవితం అనేటువంటిది ఆ రెండింటి మధ్యనే ఊగిసలాడడం, కొట్టుమిట్టాడడం జరుగుతుంది. కానీ వాటిని జయించినటువంటి విద్వాంసుడే ఈ సముద్రాన్ని ఏదైతే ఉందో ఈ జీవన సముద్రాన్ని దాటగలుగుతాడు. అది ధర్మానికి అహింస, మనుషులకు కర్మము, వాక్కుకు సత్యము, మాట నిజం, బుద్ధికి వ్యవసాయం పని, జ్ఞానానికి సన్యాసం అంటే అనుభవజ్ఞత, ఇవి లక్షణాలని చెప్తారు. సముద్రంలో అలల్లాగా చరాచర భూతాలన్నీ పుట్టి నశించినట్లు అవ్యయుడైనటువంటి పురుషుడిని ఈ సృష్టి ఆశ్రయిస్తుంది. దీనిని తెలుసుకొని మహాయోగులు మోహబంధం నుండి విముక్తి పొందుతారు. దీనికి తగిన సాధనం తపస్సే. మమత్వంతో, అహంకారంతో కూడిన తపస్సు వల్ల సాధకుడు ప్రజాపతి సమీప పదాన్ని పొందుతాడు. కాబట్టి మమతాహంకార విముక్తమైన తపస్సు చేత యోగి ఒక అవ్యయ స్థానాన్ని పొందాలి. సత్వగుణంతో రజస్తమో గుణాలను జయించి సత్వగుణం సహాయంతో ఒక ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది సత్వాన్ని కూడా విడిచిపెట్టాలని చెప్తాడు. ఇది అశ్వమేధ పర్వానికి, ఈ ధర్మరాజు అశ్వమేధ పర్వం ప్రారంభించే కంటే ముందు శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇంద్రప్రస్థ నగరాన్ని సందర్శించినప్పుడు వారి మధ్య జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా అర్జునుడు కోరినటువంటి ఏదైతే ఆ కోరికని శ్రీకృష్ణుడు గ్రహించి స్వీకరించి ఈ భగవద్గీత సారాన్ని సంక్షిప్తంగా చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళడానికి అంటే అశ్వమేధ పర్వం అనేటువంటిది, అశ్వమేధ యాగం అనేటువంటిది ప్రారంభానికి ముందే, ధర్మరాజు ప్రారంభించడానికి ముందే శ్రీకృష్ణుడు ద్వారకా ప్రయాణం చేస్తాడు. కృష్ణుడు, అర్జునుడు కలిసి ధర్మరాజుతో కలిసి అక్కడ ఉండేటువంటి వారంతా కూడా ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి బంధుమిత్రుల్ని కలిసి వారితో కొంతకాలం గడిపి అశ్వమేధ యాగం చేస్తున్నాను, బంధుమిత్రులంతా అందరూ రావాలనేటువంటి బంధుమిత్ర సమేతంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో అతడు ద్వారకా నగరాన్ని సందర్శించేటప్పుడు ఉదంకుడి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కౌరవుల యొక్క అంతం పూర్తయింది.
పాండవులకు కౌరవులకు సంధి జరగలేదని, పాండవుల పక్షపాతిగా శ్రీకృష్ణుడు ఉండి కౌరవుల్ని చంపించాడనేటువంటి ఆగ్రహంతో ఇంతటికి కారణమైనటువంటి నిన్ను నేను శపిస్తాను, నువ్వు తలుచుకుంటే సంధి చేయగలవు, కౌరవులకు పాండవులకు సంధి చేయగలవు అని, అయినా నువ్వు పాండవుల పక్షపాతివై ఉండి కౌరవుల్ని సంహరించావు అని ఉదంకుడు శ్రీకృష్ణుణ్ణి ఆగ్రహించి శపించాలనుకుంటే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఎంతవరకు ప్రయత్నం చేయాలో, ఎంతవరకు ధర్మాన్ని కాపాడాలో, ఎంతవరకు సంధి చేయాలో, ఎంతవరకు రాయబారిగా ఉండాలో అంతవరకు రాయబారిగా ఉండి సంధి చేశాను. కానీ అక్కడ సంహారం లేకుండా పని జరగదనుకున్నప్పుడు నేను సంహారం చేయాల్సి వచ్చింది అని చెప్పి, ఓంకారం, వేదం, చతురశ్రమాలు, చతుర్వర్ణాలు అన్నీ కూడా నాలోనే ఉంటాయి కాబట్టి నేను నా తపస్సుతో, నా తపోబలంతో, నీ తపోబలంతో నన్ను శపించితే నీ తపోబలమే వృధా అయిపోతుంది, కాబట్టి నేను చెయ్యాలనుకున్నది నేను చేశాను అని చెప్పి తన యొక్క విశ్వరూపాన్ని చూపించి శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనంతో ఉదంకుణ్ణి పునీతుణ్ణి చేస్తాడు. అప్పుడు ఉదంకుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం వల్ల కలిగినటువంటి ఆనందం వల్ల ఆయన పులకించిపోయి ఒక కోరిక కోరుతాడు. అదేంటంటే, తాను ఉండేటువంటి తన యొక్క తపస్థలం ఏదైతే ఉందో, తన తపస్థలం అంతా కూడా నిర్జల ప్రదేశం, అక్కడ చుక్క నీరు లేదు తాగడానికి. ఆ కరువు ప్రాంతంలో తనకు నీటిని ప్రసాదించమని, అవసరమైనప్పుడల్లా నాకు నీటిని అందించమని కోరతాడు. అప్పుడు సరేనని శ్రీకృష్ణుడు వరమిస్తాడు. ఇంద్రుడు ఒకసారి ఒక శూద్రుడిలాగా వచ్చి, దిగంబరంగా వచ్చి, మురికి పట్టినటువంటి శరీరంతో దిగంబరుడిగా ఉండి తన యొక్క దిగంబర ఆ దేహం మీద పరిశుభ్రమైన నీటితో ఉదంకునికి కనిపించి, ఆ పరిశుభ్రమైన నీటిని నువ్వు సేవించాలి, నువ్వు తాగాలి అని చెబితే, ఉదంకుడు అతడు ఉండడం మురికిగా ఉన్నాడు, పరిశుభ్రమైన నీటిని తాగడం అంటే ఎలా అనే ఉద్దేశంతో అతడిని తిరస్కరించి వెళ్ళిపోమ్మని చెప్తాడు. ఆ కాసేపటికే శ్రీకృష్ణుడు మరలా వచ్చింది దేవేంద్రుడు, నీకు అమృతాన్ని ప్రసాదించమనేటువంటి విషయాన్ని నేను దేవేంద్రునికి చెప్పాను, ఆ ఉద్దేశంతోనే దేవేంద్రుడు అమృతం నీకు అందించడానికి వచ్చాడు, నువ్వు అది గ్రహించలేదు అనేటువంటి విషయాన్ని చెప్తే, ఆ విషయాన్ని గ్రహించక అయ్యిందేదో అయిపోయింది, నాకు అందేదాకా అది అందలేకపోయింది, పోనీలే నాకు అవసరమైనప్పుడు మాత్రం దాహాన్ని తీర్చమని చెబితే, ఆ శ్రీకృష్ణుడు ఉదంకుని యొక్క కోరికను మన్నించి, సంవత్సరం పాటు నీకు నీటికి ఇబ్బంది లేకుండా, సంవత్సరం అంతా కూడా వర్షాలు కురిసేలాగా మేఘాలని ఉద్భవింపజేస్తానని చెప్పి ఉద్భవింపజేస్తాడు. అవి వాటికే ఉదంక మేఘాలు అనేటువంటి పేరు వచ్చింది. ఇదంతా ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు, తర్వాత అర్జునుడు, కృష్ణుడు, అర్జునుడు, ఈ పాండవులంతా సందర్శించి వచ్చిన తర్వాత అశ్వమేధ యాగం చేయాలి, వ్యాసుడు యొక్క సూచన మేరకు, ఆదేశం మేరకు అశ్వమేధ యాగం చేయాలనేటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. అప్పుడు ధర్మరాజు, భీముడు మొదలైనటువంటి వాళ్ళు పాండవులతో కలిసి హిమాలయాలకు వెళ్ళి శివార్చన చేసి నిధిని తీసుకొస్తారు. అక్కడ బంగారు బిందెలు, చెంబులు, యాగానికి అవసరమయ్యేటువంటి వస్తువులు, రోళ్ళు, రోకళ్ళు, బంగారు దిమ్మలు, కణికలు అన్నీ తీసుకువచ్చి అశ్వమేధ యాగం ముహూర్తం సమీపించగానే వ్యాసుడు మొదలైనటువంటి ఋత్వికులు ధర్మరాజుతో యాగ దీక్షను చేయిస్తారు. అయితే ధర్మరాజు దండాన్ని ధరించి ఆయన ఆసనం మీద కూర్చుండి యాగాశ్వాన్ని పూజించి మొదలు పెడతాడు. ఈ యాగాశ్వం వెంట అర్జునుడు గాంధీవం పట్టుకొని బయలుదేరతాడు. అప్పుడు ఆ అశ్వం ఏదైతే ఉందో, ఈ అశ్వం అసలు నిజానికి అశ్వమేధం అంటేనే వాళ్ళు ఒక రాజు తన రాజ్యానికి ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసేటువంటి యాగం. ఈ యాగంలో ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలిపెడితే అది ఇతర రాజ్యాలకు వెళ్ళి
ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే వారు దాని యుద్ధానికి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రాజు విజయాన్ని సాధిస్తే తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని మరి బలాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఈ రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం, రాజ్యం కోసం, తన సార్వభౌమత్వాన్ని చాటుకోవడం కోసం చేసేటువంటి ఒక యాగం. ఇది రాజవంశానికి చెందినటువంటి రాజు మాత్రమే చేయాల్సినటువంటి యాగం. మరి ఈ యాగం చేయాలంటే ఆ గుర్రం ఎలా ఉండాలి, అది ఎలాంటి గుర్రాన్ని స్వీకరించాలి అనంటే, దృఢంగా ఉండేటువంటి 24 నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి ఒక మేలుజాతి మగ గుర్రాన్ని స్వీకరించి దాన్ని యాగాశ్వంగా పంపిస్తారు. అది స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా అది తిరుగుతుంది. అది ఎక్కడ దాకైతే వెళుతుందో, ఏ రాజ్యంలోకి అయితే వెళుతుందో, ఆ వెళ్ళినటువంటి రాజ్యంలో ఉండేటువంటి రాజులు దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అక్కడ యుద్ధానికి సిద్ధపడాల్సి వస్తుంది. అలా గుర్రాన్ని ఈశాన్య దిక్కున ప్రవేశపెట్టి వాళ్ళు యాగాన్ని ప్రారంభిస్తారు. విజయం సాధించినటువంటి ఆ గుర్రాన్ని ఆపితే, ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి రాజు కూడా తన రాజ్యం యొక్క బలాన్ని మరియు గొప్పతనాన్ని చాటుకునేటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం గమనించదగ్గది ఏంటంటే, అర్జునుడు యాగాశ్వాన్ని వెంట గాంధీవం పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ అశ్వం మొదటగా త్రిగర్త దేశానికి ప్రవేశిస్తుంది. త్రిగర్త దేశానికి రాజు సూర్యవర్మ, అతని కుమారులు, మనవలు అందరూ కూడా అశ్వాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే అర్జునుడు వారితో, ఇది ధర్మరాజు విడిచిపెట్టినటువంటి యాగాశ్వం, అతనితో యుద్ధం వద్దని చెబుతారు. సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ, ధృతవర్మ అర్జునుడిని ఎదిరించి అర్జునుని బాణాల్ని తుంచివేస్తుంటారు. అప్పుడు అర్జునుడు ధృతవర్మ బాణాల్ని మధ్యలో తుంచివేసి అతన్ని ఓడిస్తే ధృతవర్మ అర్జునుడి చేతి మీద ఒక బాణపు దెబ్బ వేయడం వల్ల అతడి గాంధీవం కింద పడుతుంది. అప్పుడు ఆ గాంధీవం కింద పడినప్పుడు ధర్మరాజు చెప్పినట్టు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అవినయ వృత్తి నశ్వమున కడ్డము వచ్చిర ఏని నీవు బాంధవము తలిర్ప బల్కి అని తప్పక ప్రోవుము కింక మాను మన్న వచన వృత్తి నాదగు మనంబున నెక్కొని యున్కి చేసి యా అవహమున కొల్ల నయ్యద ప్రియంబులు కావొక మీకు ప్రాణముల్ అంటాడు. అంటే నవనాశ్వాన్ని అడ్డగించి గాంధీవం కింద పడినప్పటికీ కూడా అర్జునుడు ఆ గాంధీవాన్ని స్వీకరించి యుద్ధ వీరాన్ని ప్రకటించలేక ఉంటాడు. దానికి కారణం ధర్మరాజు చెప్పినటువంటి విషయం. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, ఈ యజ్ఞంలో శత్రు సంహారం జరగకూడదు, శత్రువులు నాశనం కాకూడదు, శత్రువులకి కేవలం వారిని ఆ యుద్ధోన్ముఖులైనప్పటికీ కూడా వాళ్ళను సంహరించకుండా వాళ్ళకి కేవలం ఒక భయాన్ని కలిగించి యుద్ధాన్ని జరగకుండా సామరస్యంగా అహింసా ప్రవృత్తితోనే ఈ యాగాన్ని చేయాలనేటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు కొందరు వీరులు ఇంద్రధనువు చందంబున నెసక మెసకు గాంధీవము పాటు గంటిరే చండ విక్రమాభిరాముండు గాంధీవి అన్న పలుకులకు మహోగ్రత సూప నొల్లండుగాక అంటారు. అంటే అర్జునుడి యొక్క పరాక్రమాన్ని, గాంధీవాన్ని అతడు విడిచిపెట్టుకున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పరిహాసం చేస్తుంటే ఆ పంతానికి శత్రువులు యుద్ధానికి దిగి ఒక ఉత్సాహాన్ని ప్రకటించగా మానధనుడైనటువంటి ఆ అర్జునుడు ధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కోపానికి తావివ్వక ఒక దయాభావంతో అతడిలో కోపాన్ని పోగొట్టుకొని ఒక నిర్మలమైనటువంటి మనస్తత్వంతో, నిర్మలమైనటువంటి దృష్టితో ఆ గాంధీవాన్ని మరలా స్వీకరించి యుద్ధానికి ఆయన ముందుకు రాకుండా శాంత హృదయంతో ఉంటాడు. అయితే ఆ సమయంలో అతడికి కోపం కూడా వచ్చినా కానీ ఆ కోపాన్ని అతడు ప్రవేశపెట్టకుండా ఆ ధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్తాడు. అయితే యుద్ధంలో పోయినటువంటి వాళ్ళు, యుద్ధంలో
నాశనమైనటువంటి వాళ్ళు అన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు అక్కడ ఒక విషయాన్ని, ఒక పద్యాన్ని, తిక్కన కవితా తత్వం ఇక్కడ కనబడుతుంది, కవితా సౌందర్యం, ఒక కవితా వేషం కనబడుతుంది. ఆయుగ్రోద్ధతి సూచి పెల్కురి త్రిగర్తానీకముల్ నల్గడం బాయం బాణె దదాప్తులేముదగ నీ పంపోపి సద్భక్తిమై చేయంగా పని కొమ్ము పేర్మిక మమున్ చేకొమ్ము సమ్యగ్దయ శ్రీయుక్తాయనినన్ ధనంజయుడు కాచెన్ వారి నెల్లం కృపన్ అంటాడు. శరణు కోరినటువంటి వాళ్ళను కాపాడాలనేటువంటి ధర్మంతో పాటు శత్రువులకు తగిన బుద్ధి చెప్పి తర్వాత వారిని దయతో కాపాడాలనేటువంటి భావం కూడా ఇక్కడ అర్జునుడు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనకు కనబడుతుంది. లేకపోతే వీరులను గొంతెత్తి పిలువవలసినటువంటి అవసరం లేదు. కృపన్ వారిన్ కాచెన్ అనడానికి అదే కారణం. ఆ అర్థం చంపకు మీ రాజులనన్ కంపాతి శయంబు మెరయగా నడుపుము నీ పెంపను కుసుమమునకు నా పంపొనరించుటయు సౌరభముగా నెరుగుమి అంటారు. ధర్మరాజు యొక్క ప్రబోధం అక్కడ అర్జునుల్లో ధ్వనించింది. ఇటువంటి మన ప్రవృత్తియే మనకు అశ్వమేధ పర్వమంతా కూడా ఒక దయావీర దృష్టితో మనకు ప్రకాశిస్తూ కనబడుతుంటుంది. అయితే ఈ శ్రీకృష్ణుడి యొక్క ప్రబోధానంతరం ధర్మరాజు సత్వగుణ పరిపూర్ణుడు కావడం చేత ఆయనలో యుద్ధ వీరం కంటే దయా దాన ధర్మ వీరాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అశ్వమేధంలో మనకు ప్రధానంగా చూసినట్లయితే రాజుల పట్ల చూపించినటువంటి ఒక దయా వీరం కనబడుతుంది. యజ్ఞంలో, దానాలలో, చివరకు సర్వరాజ్యాన్ని వ్యాసునికి సమర్పించడంలో ఒక దానవీరం కనిపిస్తుంది. ఆ తర్వాత పర్వాల్లో ఇంద్రప్రస్థాన్ని యాదవ రాజ్యంగా సమర్పించడంలో ఒక దానవీరం కనబడుతుంది. ధర్మరాజు ఒక కుక్క కోసం స్వర్గ భోగాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధం కావడంలో ధర్మరాజులో ఉండేటువంటి ఒక ధర్మవీరం కనిపిస్తుంది. ఇలా భారతంలో ఉండేటువంటి చివరి 5 పర్వాల్లో ధర్మరాజు ధర్మవీరానికి పంచప్రాణాలుగా ఉన్నాయని ఈ అశ్వమేధ పర్వంలో మనకు ప్రధానంగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అశ్వమేధ పర్వంలో ప్రధానంగా ఇంకో విషయం ఏమిటంటే సక్తప్రస్థుడి కథ ఒకటి ప్రధానంగా ఉంది. ఈ సక్తప్రస్థుడి కథ ఏమిటంటే సక్తప్రస్థుడు చాలా నిజానికి అశ్వమేధ యాగం పూర్తి అయ్యే వరకు అశ్వమేధ యాగ ఫలం ఏదైతే ఉందో అదంతా అందరికీ బ్రాహ్మణులకి స్వర్ణ భూదానాలు ఇచ్చిన తర్వాత చివరికి ధర్మరాజు సంతోషంతో ఒక మనశ్శాంతిని కలుగుతున్నటువంటి సందర్భంలో ఒక ముంగీస వచ్చి ధర్మరాజుతో ఈ అశ్వమేధ ఈ యజ్ఞం హింసాయజ్ఞం, ఇది సక్తప్రస్థుడి యజ్ఞంతో సరితూగనటువంటి యజ్ఞం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సక్తప్రస్థుడు అంతటి గొప్పవాడా? మరి సక్తప్రస్థుడి యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే అప్పుడు సక్తప్రస్థుడు ఆయన ఆకలితో ఉన్నప్పుడు, ఎంతో కష్టపడి నిరుపేదగా ఉన్నప్పుడు, తన కుటుంబానికి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఒక పేల పిండిని తన కొడుకుకి, కోడలికి, భార్యకి, తానకి పెట్టుకునేటువంటి సందర్భంలో ఆ పేలపిండి ఏదైతే ఉందో అది తాను తింటున్నటువంటి సందర్భంలో ఒక అతిథి సత్కారంలో వినియోగించి చివరికి సకుటుంబంగా ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధమవుతాడు. కాబట్టి ఆ సక్తప్రస్థుడి యొక్క కథ అనేటువంటిది అక్కడ అహింసతో చేసిన యజ్ఞం కాబట్టి అది సక్తప్రస్థుడి ఆ యజ్ఞం ఏదైతే ఉందో ఈ అశ్వమేధ యాగానికి సరితూగినటువంటి యాగం కాదని, ఇది ఆ బ్రాహ్మణుడికి అతిథికి ఇచ్చినటువంటి అర్ఘ్యపాద్యాదుల తడిలో పొరలి పేలపిండి వాసన చూసినటువంటి ముంగీస శరీరంలో సగభాగం బంగారంగా మారడం ఒక విశేషమని చెప్తాడు. అందుకే ముంగీస అక్కడ సక్తప్రస్థుడి యొక్క కథను చెబుతూ ఈ ముంగీస ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగాన్ని దర్శించి ప్రయత్నించిన మిగిలిన శరీరం ఇక్కడ బంగారం కాకపోవడంతో ఇది సక్తప్రస్థుడి యొక్క యాగానికి సరైనటువంటి యాగం కాదనేటువంటి విషయాన్ని బ్రాహ్మణుల ఎదుట చెప్పి అది మాయమైపోతుంది. ఈ తీర్పు వెనక యముడి యొక్క సక్తప్రస్థుడి ధర్మ ప్రవృత్తిని
ప్రశంసించినటువంటి ఒక వాక్యం బలమైనటువంటి ప్రమాణంగా కనిపిస్తుంది. ఆ పద్యం తిక్కన వినుము ప్రభూత దానములు విశ్రుత యజ్ఞములు సధర్మత వినుతికి నెక్క జాలవు వివేక నిధి పరిశుద్ధ శోభితార్జనమున తెచ్చికొన్నది పరంబ పాత్రము నర్క కాలముంగని లఘు వస్తువేనని నొసగం కనుటుజ్వల ధర్మ మారయన్ అని అశ్వమేధ పర్వం 4వ ఆశ్వాసంలో చెప్తాడు. ఈ ప్రశంసతో యముడు సక్తుప్రస్తుడిని సకుటుంబంగా బొందితో బ్రహ్మలోకానికి పంపడం, మరి ధర్మరాజు అశ్వమేధంలో చేసినటువంటి బహుళ దానాల వల్ల పొందితే ఇది బొందితో స్వర్గమే, ఆ విధంగా చూసినటువంటి సక్తప్రస్తుడి నింద నిజమే అవుతుంది అని చెప్పబడుతుంది. అయితే ఒక విశేషం ఏంటంటే, ఆ నింద చేసినటువంటి నకులం పితృదేవతల చేత శప్తుడైన జమదగ్ని మహర్షి అతడి పితృదేవతలు అతడికి శాపమోక్షాన్ని కలిగిస్తూ విదగ్ధ విప్ర సమూహము బొడంబడునట్టి ఉచిత వాక్యంబుల నీ వెన్నడేని మహాధర్మంబు కీడని యాడితినాడు నీకు శాపమోక్షం బగునని నిర్దేశించి రన్న కులంబును సక్తుప్రస్తుని కతంబున తగిన మాటల నా తెరంగున సదస్సులతో ధర్మనందను అశ్వమేధంబు నధిక్షేపించి విగత శాపత్వానందంబు నొంది అంతర్హితం బయ్యేన్ అని. ముంగీస చేసింది ఒక అధిక్షేపం, అది మహాధర్మానికి కీడని పలకడం జరుగుతుంది. దానివల్ల జమదగ్నికి పితృదేవతల శాపం కలుగుతుంది, అది అతడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అనగా చివరకు తేలింది ఏమిటంటే, ధర్మరాజు అశ్వమేధం వల్ల జమదగ్నికి శాప విమోచనం జరిగి ఒక అద్భుతమైనటువంటి విషయం బయటపడుతుంది. ఈ ఉదంత ధర్మం అశ్వమేధానికి ఎటువంటి కొంచెం పాటును కూడా కలిగించలేదని తెలియడం ఇందులో చెప్పినటువంటి ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు. అదే ఈ అశ్వమేధం యొక్క కథన శిల్పంగా మనం గ్రహించాలి. ఈ అశ్వమేధ పర్వంలో మనం ప్రధానంగా చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. అదేమిటంటే, ఆశతో ఉండడం అనేటువంటిది, ఆశ కలిగి ఉండడం అనేటువంటిది ఒక మృత్యుముఖం వైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తాడు. ఆశ లేకుండా ఏ పని చేసినా, యాగమైనా ఏదైనా ఆశ లేకుండా చేసినటువంటి పని, ఒక నిస్వార్థంతో చేసినటువంటి పని ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని కూడా చెప్తాడు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక విషయం మనకు కనబడుతుంది, విషయం తెలుస్తుంది. ఏంటంటే, పనస పండులో తొనలను తీయాలనుకున్నటువంటి వాడు చేతికి నూనెను రాసుకుంటే చేతులకు ఆ జిగురు అంటేటువంటి ఒక అవకాశం ఉండదు. ఎందుకనంటే అతని చేతికి నూనె రాసుకోవడం వల్ల చేతులకు ఆ జిగురు అంటదు పనస తొనలను తీయాలనుకున్నప్పుడు. అలాగే ఈ భూమండలాన్నంతా కూడా పరిపాలించినప్పటికీ కూడా ఇది నాది అనేటువంటి ఆశ లేకుండా సర్వం బ్రహ్మం అనుకున్నప్పుడు, ఆ భావనతో ఉన్నప్పుడు పాపం అంటేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం, అనేటువంటి ఒక సందేశం ఇందులో చెప్పబడింది. అరణ్యములో ఉన్న కందమూలాలు తిన్నా ఇది అంతా నాది అనుకుంటే, ధనం, వస్తువాహనం, ఈ సంపదలు వీటి మీద ఆశతో ఉంటే వాడు మృత్యుముఖంతో ఉన్నట్టే, వాడు మృత్యుముఖంలో పడ్డట్టే. ఎందుకు అనంటే, ఆశ వల్ల మనిషి ఎంతవరకు నాశనం అవుతాడు, పాతాళానికి ఎంతగా జారుకుంటాడు, ఎంతగా దిగజారిపోతాడు, ఆశ లేకుంటే మనిషి ఎంత ఎత్తులకు ఎదుగుతాడు అనేటువంటి విషయాన్ని వ్యాసుడు ధర్మరాజుకు ఈ యాగ ఉద్దేశంలో చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అంతేకాకుండా అర్జునుడు శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఒక సంవాదంలో కావచ్చు, అంతేకాకుండా సక్తుప్రస్తుడి కథ కావచ్చు, దాంతోపాటు ఉదంకుడి కథ కావచ్చు, ఇలా అన్ని ఘట్టాల్లో 4 ఆశ్వాసాల్లో ఉండేటువంటి 978 పద్యగద్యాల్లో అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి, యాగాశ్వానికి సంబంధించినటువంటి, అర్జునుడు గాంధీవాన్ని వదులుకున్నప్పుడు కలిగినటువంటి ఆ కోపాన్ని, ఆ అణుచుకుండేటువంటి ఆవేశాన్ని, ఆ రెండింటిని మేళవించుకొని చేసినటువంటి సమన్వితమైనటువంటి ఆ యుద్ధానికి, ఆయన యుద్ధం జరగకుండా
పాటించినటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా అశ్వమేధ పర్వంలో ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అయితే మరి ఈ అశ్వమేధ పర్వం అనేటువంటిది ఏంటి? ఇప్పుడు అశ్వమేధ పర్వం లేదు. మరి త్రేతాయుగంలో అశ్వమేధ పర్వం జరిగింది, త్రేతాయుగంలో అశ్వమేధ పర్వం ఉంది, కానీ మరి ఇప్పుడు అశ్వమేధ పర్వం లేదు. త్రేతాయుగంలో శ్రీరాముడు, పురు మహారాజు, భరతుడు వీళ్ళంతా అశ్వమేధ యాగం చేశారు. ద్వాపర యుగంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. మరి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు. మరి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కదా, మరి అశ్వమేధ యాగానికి సరిసమానమైనటువంటి, సరితూగేటువంటి, సమానమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి యాగం ఏదైనా ఉందా అని అనుకుంటే అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేత సంస్కారం అనేటువంటిది అశ్వమేధ యాగానికి సరిసమానమైనటువంటి యాగాన్ని, సరిసమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయానికి కూడా చెప్పబడింది. అయితే ఈ అశ్వమేధ యాగంలో ఉండేటువంటి 4 ఆశ్వాసాల్లోని 978 పద్య గద్యాల్లో తిక్కన పాటించినటువంటి తిక్కన కవితా శిల్పం, తిక్కన కవితాభివ్యక్తి, శ్రీకృష్ణుడి అర్జునుని సంవాదం, ధర్మజుని వ్యాసుని యొక్క సంభాషణ, వ్యాసుడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఏదైతే ఆ యాగం ఉందో అంతర్యాగం, ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి అంతర్యోగం, ఈ అంతర్యోగం రెండు కూడా మనకు ఒక మనస్సుకు సంబంధించినటువంటి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు, అంటే మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఇలా అశ్వమేధ పర్వంలో చాలా విషయాలు, చాలా సంఘటనలు నేటి సమాజానికి ఉపయోగపడేలా, నేటి సమాజంలో ప్రతి మనిషికి కూడా నేర్చుకొని, ప్రతి మనిషికి కూడా తెలుసుకొని, ఆనాటి పరిస్థితుల్ని, ఆనాటి ఆ శ్రీకృష్ణుడు బోధించినటువంటి, అర్జునుడికి బోధించినటువంటి సందేశం అది ఆ కాలానికే సంబంధించింది అయినా, ఆ కాలానికి తగిందే అయినా, నేటికి దానివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి, మనం సరిదిద్దుకోవాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పద్ధతులు, అవన్నీ కూడా నేటి సమాజానికి, నేటి మానవ జాతికి అది ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. ఈ అశ్వమేధ పర్వంలో ఈ ప్రసంగానికి నాకు మహాభారతం, తిరుపతి దేవస్థానం వాళ్ళ మహాభారతం గ్రంథం ఏదైతే ఉందో నాకు అది చాలా ఉపయోగపడింది, ఆ వ్యాఖ్యాన గ్రంథం. దాంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు వేసినటువంటి పీఠిక, మహాభారత పీఠికలు నాకు చాలా ఉపయోగపడ్డాయని నేను చెబుతూ నా అశ్వమేధ పర్వానికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. అశ్వమేధ యాగం అంటేనే, అశ్వమేధ పర్వం అంటేనే, మహాభారతం అంటేనే ఒక మహాసముద్రం. అందులో ఉండేటువంటి 1-2 బిందువుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం మాత్రం చేశాను. తెలియక ఏవైనా తప్పులు చేసుంటే గురువులు మన్నించగలరని ప్రార్థిస్తున్నాను. శరశ్చంద్ర, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా బాగా మాట్లాడావు. మంచి విషయాలని ఎక్కువసేపు లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసే ప్రయత్నం చేశావు. చాలా బాగుంది. అయినా నీకు ఇంకొక 5-10 నిమిషాలు సమయం ఉంది, కానీ కరెక్ట్ టైంలోనే ముగించావు. చర్చకి కొంచెం సమయం ఇచ్చావు. ఇప్పుడు మన ఈనాటి ఆత్మీయ అతిథి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. సార్, స్వాగతం సార్. సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారాలు. మరలి నిదేల భారతం అన్న ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్న పెద్దలు, పండితులు అందరూ, ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, బాలాచారి గారు, ఆచార్య ఎస్ రఘు గారు, దత్తయ్య గారు, చాలామంది చాలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరం పండితులకు,
ఈ తరం అధ్యాపకులకు భారతాన్ని మళ్ళీ చవి చూపించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నందుకు మీ అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. భారత కథ ఆసక్తులు ఇంతమంది ఉన్నారు అని ఇందులో చూస్తే కనపడుతున్నది. అంటే ఇప్పటికీ భారతం చెప్తే వింటే భారతం వినాలి అనే సామెత ఇప్పటికీ కూడా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అని తెలుస్తున్నది. తిరునగరి శరత్చంద్ర అనర్గళంగా అశ్వమేధ యాగాన్ని గురించి ప్రసంగం చేశారు. చాలా ఎక్కడ తడబాటు లేకుండా ఆగకుండా వరుసగా కథాక్రమం ప్రథమాశ్వాసం నుంచి చతుర్థాశ్వాసం చివరి దాకా ప్రసంగం చేశారు. మహాభారతాన్ని పంచమ వేదం అని పిలుస్తారు. అసలు మహాభారతంలో ఆది పంచకము యుద్ధ షట్కము అయిపోయిందాక చాలామంది అక్కడికే విని మహాభారతం అయిపోయింది అని అనుకుంటాం మనం. కానీ అసలు మహాభారతం యొక్క లక్ష్యము కానీ ఉద్దేశం కానీ ఆ తర్వాత మొదలైన శాంతి సప్తకంలోనే తెలుపబడుతుంది. శాంతి సప్తకం అని పిలువబడే 7 పర్వాలలోనే మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా, అసలు చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉపనిషత్తుల్లో భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా ఈ 7 అధ్యాయాలలో కనపడుతూ ఉంటుంది. అట్లా ఈ శాంతి అశ్వమేధ పర్వంలో ఇంకా ఎక్కువగా విస్తారంగా ఇవన్నీ కనపడతాయి. అశ్వమేధ యాగము చేయటం అనేది రాజులు చేయటం ఒక ఎత్తు. ధర్మరాజు దుఃఖంతో ఉన్నప్పుడు ఓదార్పు చేసి ఆయన మనస్సు ఊరడిల్లటం కోసం అశ్వమేధ యాగం చేయాలి అని మళ్ళీ ఉత్సాహపరచటం కోసం చేయించటం ఒక ఎత్తు. భగవద్గీతలో మనకు కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడే భగవద్గీత బోధించినాడు. మళ్ళీ ఇక్కడ ధర్మరాజు ఆయన విషాదంలో ఉన్నప్పుడే ఒక యాగం చేయించినారు. అయితే ఈ యాగం చేయించేటప్పుడు చాలా విషయాలు ఇందులో వచ్చినాయి. శరత్చంద్ర కూడా చాలా విషయాలు అన్ని కథలు చెప్పుకుంటూ వచ్చినారు. వాస్తవంగా అక్కడ ఉన్న కథలు దాదాపుగా ముఖ్యమైన కథలు చెప్పుకుంటూ వచ్చినారు. ఆయన అన్నట్టు మహాభారతం సముద్రమే కాదు, ఒక పర్వతం కూడా. ఒక ఆయన మహాభారములో 18 పర్వతములు గలవు అని రాసినాడట. 18 పర్వములు మహాభారతంలో 18 పర్వములు గలవు అనే బదులు మహాభారములో 18 పర్వతములు అన్నాడు. అక్కడ మర్చిపోయినా అని ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన మనసులో ఏముందంటే మహాభారతం అంటే పెద్ద 18 పర్వతాలు మోసినట్టున్నది అని. నిజంగానే అంత భారమైనటువంటిది. మహాభారతము వేదాన్ని చూపించటానికి, వేద జ్ఞానాన్ని పంచటానికి వెలువడిందే తప్ప కౌరవ పాండవుల కథ చెప్పటానికి కాదు అనేది మనకి తర్వాత 7 పర్వాలు చదివితే తెలుస్తుంది. కానీ చాలామంది ఇక్కడ దాకా రాకుండా అక్కడికే కథ అయిపోయిందని అనుకుంటారు. భారతం కథ అంటే అక్కడికి చెప్పి ఊరుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే మళ్ళీ దుఃఖమే మిగిలింది. ధర్మరాజుకు దుఃఖమే మిగిలింది. అక్కడి నుంచి మళ్ళీ అసలు మోక్షం ఎట్లా అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఆ మోక్షం ఎట్లా అనే ఆలోచన మొదలు కావటం కోసమే అశ్వమేధ యాగం అనే ఒక ప్రస్తావన చేసినారు. కానీ ఈ 4 ఆశ్వాసాలలో అశ్వమేధ యాగం అనేటువంటిది నిజంగా జరిగింది చతుర్థాశ్వాసం నుంచే మొదలైంది. మిగతా 3 ఆశ్వాసాలలో అశ్వమేధ యాగం లేదు. అశ్వమేధ యాగం చేయమని చెప్పినారు తప్ప మిగతా అంశాలే వస్తాయి తప్ప అశ్వమేధ యాగం అక్కడ లేదు. కేవలం చతుర్థాశ్వాసంలోనే ఉంది. ఈ మిగతా 3 ఆశ్వాసాలలో ఏం చేసినారు అంటే చాలా విషయాలు పునశ్చరణలకు కొన్ని వచ్చినాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతను మళ్ళీ బోధించినాడా, అర్జునుడు నాకు కొంచెం మరపు వచ్చినట్టుగా ఉంది మళ్ళీ చెప్పమని అడిగినాడు. కృష్ణుడు కొంచెం చీదరించుకున్నట్టుగా ఉన్నాడు. ఇట్లాంటి విషయాలు మర్చిపోతే ఎట్లా? అసలు అవి శ్రద్ధగా వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కూడా ఒక మాట ఉంది. ఆ శ్రద్ధ లేకుండా వినటం, విన్నదాన్ని మననం చేసుకోకపోవటం, ఇట్లాంటి జ్ఞానానికి సంబంధించినటువంటి వాటికి మననము, ధ్యానం అనేవి ఎప్పటికీ ఉండాలి. అర్జునుడు అది చేయలే, మర్చిపోయినాడు. యుద్ధంలో పడి యుద్ధం అయిపోయింది, అది మర్చిపోయినాడు. కానీ నాకు మళ్ళీ కావాలని అడుగుతున్నాడు. ఇక్కడ ధర్మరాజు దుఃఖంలో ఉండి తాను ఎట్లా శాంతిని పొందాలని అనుకుంటున్నాడు. అశ్వమేధ యాగం చెయ్యాలనుకున్నప్పుడు చేయటానికి అవసరమైనటువంటి అర్జునుడు కూడా విషాదంలో ఉన్నట్టుగానే ఉన్నాడు. అందుకని నాకు మళ్ళీ భగవద్గీత చెప్పమని అడిగినాడు కృష్ణుడిని. కృష్ణుడు ఏం చేసినాడంటే సూటిగా చెప్పకుండా, ఇదిగో ఒక బ్రాహ్మణుడు ఆయన భార్యకి ఇది చెప్పినాడు,
ఇంకొక ముని ఇట్లా చెప్పినాడు, ఒక గురువు శిష్యునికి చెప్పినాడు అని ఇట్లా వాళ్ళు చెప్పిన మాటలు చెప్తాను విను, నీకు ఉపయోగపడతాయి అని చెప్తూ వచ్చినాడు. తాను సూటిగా మళ్ళీ అప్పుడు చెప్పినట్టుగా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు. ఒకసారి బ్రహ్మ చెప్పినాడు, అంబరీషుడు చెప్పినాడు. అందులో కామగీతలు, బ్రాహ్మణ గీతలు అని ఇట్లా ఉపశీర్షికల పేర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిలలో ఏం చెప్పినారంటే భగవద్గీతలో ఏవి చెప్పినాడు అవి చెప్పుకుంటూ వచ్చినాడు. ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ గుణాలు, ఇవి 24, చిత్తము, మనస్సు, అహంకారము, బుద్ధి, ప్రకృతి, ఇవన్నీ కలిపి 27, 29 అని ఇట్లా ఒక విషయాలన్నింటినీ విపులంగా వివరించి అందులో చెప్పటం, ఇదంతా భగవద్గీతలో సాంఖ్యంలో ఉంటుంది, సరిగ్గా సాంఖ్యయోగంలో ఉంటుంది. అట్లే అక్షరాలు 2 కాదు 3 అని అంటారు. అది శరత్చంద్ర కూడా వివరించినాడు దాన్ని. మమ అనేవి 2 అక్షరాలు వదిలేసి 2 అక్షరాలను కాకుండా నా మమ అనే 3 అక్షరాలను మనం పాటించాలి అనే ఒక మాట చెప్పినారు. ఇది మనకు అక్షర పరబ్రహ్మయోగం అని భగవద్గీతలో ఉన్నది. అట్లే క్షేత్రజ్ఞ యోగానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో వస్తాయి. క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనే విషయాలు కూడా ఇందులో చెప్పినారు. ఇంకొక విషయం ఏమవుతుందంటే ఉదంకుని కథ ఉంది. ఉదంకుని కథ మనకు ఆది పర్వంలో నన్నయ్య రాసిన ఉదంకోపాఖ్యానం కూడా ఉంది. అక్కడనేమో ఉదంకుడు చేసిన తప్పు, దానికి ప్రాయశ్చిత్తము, తర్వాత అందులో కొన్ని ప్రతీకలు, కాలాలు, రాత్రింబగళ్ళు ఇట్లాంటి ప్రతీకలతో కూడుకున్న కథ చెప్పినారు. అందులోనే మనకు చాలా ప్రసిద్ధమైన నిండు మనంబు నవనీత సమానం అనే పద్యం ఉంది. అదే ఉదంకుని కథను ఇక్కడ కొంచెం మార్చి చెప్పినాడు. కథ అదే, కానీ ఇక్కడ కొంచెం మార్చి చెప్పినాడు. ఇక్కడ ఉదంకుడు అంత జ్ఞాని అయినప్పటికీ కూడా తాను కృష్ణుణ్ణి తిరస్కరించినటువంటి పని చేసినాడు. ఆ కృష్ణుడు ఉదంకునికి విశ్వరూపాన్ని ప్రదర్శించినాడు. ఇది భగవద్గీతలో అప్పుడు విశ్వరూపాన్ని ప్రదర్శించినట్టుగా ఉదంకుని ముందర కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించినాడు. నన్ను శపిస్తే శపించు కానీ నేను చెప్పిన మాట విను అంటాడు. నేను చెప్పిన మాట విను అని, నేను ఎవరనుకుంటున్నావు అని తన విషయాన్నంతా చెప్తాడు. ఇదంతా లోకమంతా నేనే, ఈ సృష్టి నేనే, ఈ లయం నేనే, ఈ గుణాలు నేనే, ఇవంతా నేనే, ఈ చరాచర ప్రపంచం అంతా నేనే, ఇదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తావో, నన్ను ఏమంటావో అనుమంటే అప్పుడు ఏమి అనక, నువ్వు ఇంతటి వాడవని నేను అనుకోలేదు, నేను నిన్ను పూర్తిగా అనుకుంటున్నాను అంటే విశ్వరూపం చూపిస్తాడు కృష్ణుడు ఉదంకునికి. ఇదిగో ఈ అశ్వమేధ పర్వంలో మనకు మళ్ళీ శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం కనపడుతున్నది. ఇట్లా భగవద్గీత దాదాపుగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలు వస్తాయి. అట్లే మనస్సుకు, బుద్ధికి సంబంధించినటువంటివి కామగీతలు అని అన్నారు. కామక్రోధాలకు సంబంధించినటువంటివి కామగీతలు అని అన్నారు. ఇవి అక్కడ చెప్పినటువంటి, దాదాపుగా అక్కడ చెప్పిన అధ్యాయాలలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇక్కడ పరోక్షంగా మళ్ళీ ప్రస్తావనకు వచ్చి మళ్ళీ చెప్పడం జరిగింది. పేరుకు అశ్వమేధ యాగమే కానీ ఇందులో ఉన్నదంతా మళ్ళీ ఉపనిషత్తు యొక్క పునశ్చరణం లాగానే ఉంటుంది, ఉపనిషత్తుల యొక్క పునశ్చరణం లాగా ఉంటుంది. చాలా ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంశాలు ఇందులో కనపడతాయి. ఆ చివరి ఘట్టం మాత్రమే ఈ అశ్వమేధ యాగం ఉంటుంది. ఇట్లా సంవాదాల రూపంలో శరత్చంద్ర కూడా చెప్పినాడు, సంవాదాల రూపంలో కనపడుతుంది. ఈ భాగం అంతా ఎట్లా ఉంటుందంటే ఒక పురాణం చెప్తే ఎట్లా ఉంటుందో, ఇది మహాకావ్యం అన్నట్టుగా కాకుండా ఒక పురాణం అన్నట్లుగా ఒక కథలో నుంచి ఇంకో కథ పుడుతుంది, ఇంకో కథలో నుంచి ఇంకో కథ పుడుతుంది, అది దాని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది అన్నట్టుగా కథలు ఒకదాంతో ఒకటి అంటి సాగుతూ ఉంటాయి. కొంత పౌరాణిక లక్షణం ఈ భాగంలో ఉంది, కావ్య లక్షణం కంటే ఎక్కువగా. తిక్కన్న ఇక్కడ సంవాదాలు ఇవన్నీ సాధ్యమైనంత వరకు విషయము జటిలమైంది. ఇక్కడ తాత్విక విషయాలు చాలా జటిలమైనవి. ఈ జటిలమైన విషయాలన్నీ సాధ్యమైనంత వరకు సరళంగా చెప్పే ప్రయత్నం చేసినారు తిక్కన్న. చాలా చోట్ల చాలా సరళంగా ఇవి 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 అని వచనాలలో కూడా చెప్పినారు. పద్యాలు కూడా చాలా సరళంగా రాసినారు. అయితే ఈ అవ్యక్త తత్వం అంటే ఏమిటి, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినప్పుడు చెప్పినటువంటివి, బ్రహ్మ స్వయంగా చెప్పినటువంటివి ఉన్నాయి. అవ్యక్త తత్వం అంటే ఏమిటి, సత్వరజస్తమో గుణాలు వేరువేరు కాదు ఒకటే, ఆ ఒకటి నుంచే 3 వచ్చినాయి అనే అంశాన్ని అర్థం చేసుకోండి అంటారు. అంటే మూలమైనటువంటి తత్వం ఏదో దాన్ని తెలుసుకోవటమే, దాన్ని గ్రహించటమే జ్ఞానం. జ్ఞానమే మోక్షం, జ్ఞానాన్ని పొందటమే మోక్షం. ఆ జ్ఞానాన్ని పొందటం కోసమే అహంకారాన్ని వదలాలని జనకున్నటువంటి మహర్షి కూడా
మూర్ఛపడిపోతాడు. నీ రాజ్యం ఏదో, నీ హద్దు ఏదో, నీ రాజ్యం దాటిపోమన్నావు సరే, కానీ నీ రాజ్యపు హద్దులు ఏవో చూపించమనే వరకు ఆయన కూడా మూర్ఛపడిపోయినాడు. ఎందుకంటే నేను కూడా ఇంత తొందరలో ఒకసారి మమకారానికి గురైపోయిన, నా రాజ్యం అనే మాటనే తప్పు అనే విషయాన్ని శరత్చంద్ర కూడా దాన్ని జ్ఞాపకం చేసినాడు. అట్లా ఇంద్రియాలకు సంబంధించి, పంచభూతాలకు సంబంధించి ఇంకా కొన్ని, ఏకలవ్యుని కొడుకుతో కూడా అర్జునుడు యుద్ధం చేస్తాడు. అర్జునుడు చనిపోయి ఆ ఉలూచి తెచ్చినటువంటి ఉలూచి మణి ప్రభావం చేత మళ్ళీ జీవిస్తాడు. అది కూడా శాపము నుంచి విముక్తం చేయటం కోసం అనేటువంటి అంశాన్ని అక్కడ చెప్తారు. అయితే ఇక్కడ ఒకటి ఏం కనపడుతున్నది అంటే, ధర్మరాజు ఈ చేసినటువంటి అశ్వమేధాన్ని శరత్చంద్ర కూడా చెప్పినారు, శాంతియుతంగా చేయమన్నాడు. బలాన్ని చూపించి నీవు ఆ అశ్వాన్ని పట్టుకున్న వాళ్ళను విడిపించుకురాకు, సాధ్యమైనంత వరకు వాళ్ళతోటి సంప్రదించి మాట్లాడి హింస చేయకుండా ఈ యాగం నిర్వహించాలనేది ధర్మరాజు లక్ష్యం. అట్లాంటి లక్ష్యంతో నడిపించినాడు దీన్ని. అంటే ఇదివరకు ఉన్నటువంటి రాజుకు సంబంధించినటువంటి రాజసం కానీ శౌర్యం కానీ కాకుండా దయాగుణంతో ఈ యాగాన్ని నిర్వహించాలి అనేది ఒక పెద్ద హింస. దాని మీమాంస కోసమే యాగములో హింస చేయవచ్చునా చేయకూడదా, అశ్వం కానీ ఇంకొకటి కానీ అసలు దాన్ని చంపవచ్చునా చంపకూడదా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అడుగుతారు, ఇది చంపితే ఏమవుతుంది అంటే, ఇది చంపితే యాగము ఫలిస్తుంది అంటే, ఇట్లా ఫలిస్తుంది, దాని ప్రాణం తీస్తావు కదా అంటే, ఏ జంతువునైతే మనం యజ్ఞానికి బలి చేస్తామో ఆ జంతువుకు చనిపోతుందని మనం అనుకుంటాము, కానీ అది యాగానికి బలి ఇవ్వటం వల్ల అది నేరుగా మోక్షం చేరుకుంటుంది, స్వర్గానికి చేరుకుంటుంది అని ఈ యజ్ఞకర్త చెప్తాడు. అవునయ్యా, దానికి పుణ్యం వచ్చేది స్వర్గలోకానికి పోయింది, కానీ నీకేం వస్తుంది మళ్ళీ అని ఒక ప్రశ్న అడుగుతారు. దానికి స్వర్గం వచ్చింది బాగానే ఉంది, కానీ నీకేం వస్తుంది అని అడుగుతారు. అప్పుడు ఇట్లాంటి యజ్ఞం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యమే నాకు వస్తుంది అని ఆయన చెప్తాడు. అట్లా కాదు, అసలు అశ్వమేధ యాగంలో ఇవన్నీ చెప్పి ఈ హింస అహింసలను గురించి కూడా చెప్తాడు. అట్లే ఈ నియమాలను పాటించటాన్ని గురించి కూడా చెప్తాడు. మొట్టమొదటిలోనే ఆరంభంలోనే ఒక మాట చెప్తాడు, అంగిరసుడు శమ దమ సత్య శౌచాది గుణముల చేత ఈ యాగము నిర్వహించినాడు అని ప్రారంభంలో ఒక మాట చెప్తాడు. అంగిరసుడు వీటి చేత నిర్వహించినాడు అంటే అట్లాంటి గుణముల చేత నీవు నిర్వహించినట్లయితే ఫలితం లభిస్తుంది అని. అందుకని సక్తుప్రస్తునిలో కూడా ఏమంటారంటే, ఆ పద్యం కూడా చదివి వినిపించినాడు. నేను కూడా ఆ పద్యం చెప్దాం అనుకున్నా, శరత్చంద్ర బాగా పట్టుకున్నాడు, ఆ పద్యం కూడా వినిపించినాడు. అది లఘువస్తువేని వసంగుట ఉజ్వల ధర్మము. చిన్న వస్తువు పెద్ద వస్తువు అనేది కాదు, తాను స్వార్జితం చేసినటువంటి దాన్ని తాను స్వార్థం లేకుండా దానం చేసినట్లయితే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అది పరార్జితమైన అక్రమార్జితమైంది ఎంత పెద్ద సొమ్మైనా అది వ్యర్థము అనేది అక్కడ దానగుణము, దయాగుణము, ధర్మగుణము, శాంతగుణము, అహింస, ఇవన్నీ అశ్వమేధ పర్వంలో నేర్పించేటువంటి అంశాలు. ఇవన్నీ నేర్పించడానికే ఈ అశ్వమేధ పర్వం అనేది నడుస్తున్నది. ధర్మరాజు చేసిన అశ్వమేధ పర్వంలో చాలా చోట్ల తప్పనిసరి అయిన దగ్గర తప్ప అర్జునుడు పెద్దగా యుద్ధం చేయలే. చాలా మామూలుగా ధనుస్సు కింద పడిపోయి మూర్ఛపడిపోయినటువంటివి, బబ్రువాహన్ చేతిలో పూర్తిగా పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇవేమిటి అంటే, క్రమంగా వీళ్ళు ఈ శౌర్యాల నుంచి, పరాక్రమాల నుంచి, యుద్ధాల నుంచి విముఖత్వంతో మోక్షం వైపుకు ఎట్లా పోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం మనస్సులలో జరుగుతున్నది. ఆ మనస్సులలో జరుగుతున్నది స్వర్గారోహణానికి, మహాప్రస్థానానికి సంబంధించినటువంటి మూలాలు ఇక్కడ మొదలవుతున్నాయి. వాళ్ళ మనస్సులలో ఇక్కడ మొదలవుతున్నాయి అనటానికి అశ్వమేధ పర్వంలో మనకు ఈ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అట్లా అశ్వమేధ పర్వం అనేది హింసాహింసకు విషయం చెప్పటానికే చర్చ చేయటమే కాకుండా ఈ సక్తుప్రస్తుని కథ కూడా చెప్పటం ఎందుకు అని అంటే, చిట్ట చివరి మాట ఒకటి అంటారు. ఏమంటారంటే, ఇంత ఈ పశు విషసనం అంటారు. అంటే అది పశువు కావచ్చు, అశ్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విషసనం కంటే కూడా తపోయజ్ఞమే గొప్పది అనే ముగింపు ఒకటి ఇస్తారు. తపోయజ్ఞమే గొప్పది అని. తపోయజ్ఞము అని అంటే జ్ఞానాన్ని సాధించటం కోసం చేసేటువంటి యజ్ఞమే గొప్పది. అన్నీ వదులుకొని, అంటే తన ఆ మమకారాదులన్నింటినీ వదులుకొని జ్ఞానాన్ని సేకరించటానికి ఎట్లా చెయ్యాలి,
అంటే మనస్సును కూర్మాంగానివ అనే ఒక మాట ఉంది. తాబేలు వలె ఎట్లయితే తాను అన్నింటినీ లోపలికి ముడుచుకుంటుందో అట్లా అన్ని ఇంద్రియాలను తన లోపలికి ముడుచుకొని తన అధీనంలో పెట్టుకోవాలని ఈ బోధ కూడా అశ్వమేధంలోనే ఉంది. నేనేం చెప్పటం లేదు, ఈ పర్వంలోనే ఉన్నాయన్నీ. ఇందులో ఇట్లా ఉపనిషత్తుల్లో చెప్పిన చాలా విషయాలు, వేదాల్లో చెప్పినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కృష్ణుడు కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని అక్కడ చెప్పిన మాట ఇక్కడ పద్యంలో చెప్పినాడు. మళ్ళీ నేను ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు నేను వస్తాను అని ఉదంకుతో చెప్తాడు. ఇట్లా భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో చెప్పేటువంటి అనేక విషయాలను, అవి ఈ సాంఖ్యం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, జ్ఞాన విజ్ఞాన యోగం కావచ్చు, విశ్వరూప సందర్శన యోగం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి. అందుకని దాన్ని అనుగీత అన్నారు అని అంటే భగవద్గీతను అనుసరించిన గీత. అట్లా ఇది మళ్ళీ మనకు మోక్ష మార్గాన్ని చెప్పటానికి, పంచమ వేదము అని అనటానికి ఇక్కడ నుంచి కావలసినంత ఈ వేద విజ్ఞానం మొదలవుతుంది అశ్వమేధంలో. ఆ వేద విజ్ఞానమే ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. ధార్మికమైనటువంటి వధ, వీరవధ, రాజవధ, ధార్మిక వధ అని ఈ వధలో హింసలు చేసేటువంటి వాటిలో ఉన్నాయి. అసలు ఇవన్నింటికంటే కూడా ఏ వధ చేయకుండా తాను తపస్సు చేయటం గొప్పది, జ్ఞానం ఆర్జించుకోవటమే గొప్పది, మమకారం వదులుకోవటం గొప్పది, అవ్యక్త తత్వాన్ని అర్థం చేసుకోవటం గొప్పది అని ఇవన్నీ ఈ అశ్వమేధ పర్వంలో వచ్చిన విషయాలు. నిజానికి చాలా కథలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఏకలవ్యుని కొడుకుతో కూడా యుద్ధం చేస్తాడు, అది ఇక్కడ మళ్ళీ వచ్చింది. అట్లా కొన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి పాత్రలు కొన్ని అప్పుడప్పుడు కనపడుతుంటాయి, ఉదాహరణ పాత్రలాగా కనపడుతూ ఉంటాయి. ఇవి జనక మహారాజు ఇక్కడ కనిపించినాడు. మనకు రామాయణంలో కనిపించే జనక మహారాజు సన్నివేశాన్ని ఇక్కడ చూపించినారు. ఇవన్నీ కూడా ఈ తాత్వికమైన ఉపదేశాలు ఇవ్వటానికి, అంటే అందులో చాలా సాక్ష్యాలతో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పద్యాలు ఇవన్నీ చేయటం సుదీర్ఘమైనది అవుతుంది కనుక ప్రధానంగా ఇది వేద, ఉపనిషత్తు, భగవద్గీతల్లో ఉన్నటువంటి అంశాలను మరొకమారు పునశ్చరణ చేయటానికి సాగినటువంటి ప్రధానమైన పర్వంగా కనపడుతుంది. ఒక చతుర్ధాశ్వాసంలో మాత్రమే అశ్వమేధం కనపడుతుంది ఈ అశ్వమేధ పర్వంలో. కాకపోతే ఆ అశ్వమేధ పర్వం చతుర్ధాశ్వాసానికి ఈ 3 పర్వాలు ఒక ప్రాతిపదికగా పనిచేస్తాయి. అసలు ఇవన్నీ నిరూపణ అయిన తర్వాతనే యాగం చెయ్యాలా వద్దా అనేటువంటి ఇన్ని రకాల చర్చలు జరిగిన తర్వాతనే యాగం సాగుతుంది. అది అహింసాత్మకంగా సాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో చివరి ముగింపులో ధర్మరాజు యజ్ఞాన్ని బాగా చేసినాడని వ్యాసుడు, కృష్ణుడు అందరూ ప్రశంసిస్తారు. అందరికీ గొప్పగా దాన ధర్మాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత కూడా ఆ ముంగిస చెప్పినటువంటి మాటతో, అంటే ఈ ముంగిస ఇవన్నీ యమధర్మరాజు ఈ రూపంలో వచ్చినాడు, ఆ రూపంలో వచ్చినారు అని 2-3 సార్లు యమధర్మరాజు వస్తాడు, ఇంకొకరు వస్తారు. ఇట్లా ఇవన్నీ చెప్పించటం ఎందుకు అని అంటే మళ్ళీ అశ్వమేధ యాగం కంటే కూడా తపో యజ్ఞమే గొప్పది అనే మాట చివరికి అంటారు. సప్తుప్రస్తుని కథ చివరికి ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పిందే ప్రమాణంగా ఆ చివరికి మిగులుతుంది. ఆ చివరికి ప్రమాణంతో ముగించినారు. పద్యాలు, తిక్కన్న పద్యాలు చాలా తేటగా తెలుగులో ఉన్నాయి, చాలా సరళంగా ఉన్నాయి. ఎర్రముఖము చేసి అంటాడు ఒక దగ్గర అర్జునుడిని. ఈ ఎర్రముఖము అనే మాట మనం సాధారణంగా కావ్యాలలో కనపడదు. ముఖము జేవురించింది, రోషము అయింది అని ఇట్లా వాడతారు. కానీ ఆయన ఎర్రముఖము అంటాడు. సమయించుటను సమతే అంటాడు. సమయించుట సమతే, సమత ఏ అంటే సమయించుతే అనేటువంటి కొన్ని ప్రయోగాలు చేసినాడు. అందులో తెలుగు, అచ్చ తెలుగు పదాలు, కొన్ని తెలుగు వాడకాలు ఎక్కువగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేసినాడు. పద్యాలలో కొన్ని పద్యాలు మనకు అంతకు ముందున్న పర్వాలలో ఉన్న మంచి పద్యాల వంటి కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని పద్యాలు ఉన్నాయి అర్జునుడిని వర్ణించిన దగ్గర. కాకపోతే చాలా విషయాలు, తాత్విక విషయాలు చెప్పాలి కాబట్టి పద్యశిల్పం కన్నా విషయ విస్తరణ, విషయ స్పష్టత కోసం ఎక్కువ ప్రయత్నం చేసినట్టుగా తిక్కన్న రచనలు శైలి కనపడుతుంది మనకు. శరత్చంద్ర చాలా బాగా ప్రసంగం చేసినారు. నేను మళ్ళీ అధిక ప్రసంగం చేస్తే బాగుండదేమో. అందరూ పెద్దలు, పండితులు ఉన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహక మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.
శరత్ చంద్రకు అభినందనలు. ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్, ధన్యవాదాలు. ఇంచుమించు శరత్ చంద్ర కంటే ఒక 10 నిమిషాలు తక్కువ మాట్లాడారు అంతే. నేను టైం చూస్తున్నా, టైం చూడకపోతే ఉంది సార్, మనకి ఇంకా సమయం ఉంది. కొన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు విస్తరణకు పోతే అది తెగదు సార్. చాలా విషయాలని సార్, చాలా విషయాల అంతరార్థాన్ని తీసుకొచ్చి చెప్పారు. చాలా బాగుంది సార్. అంటే అర్జునుడి యొక్క మనస్తత్వం ఏంటి, యాగం యొక్క విశేషాలు కావచ్చు, యాగ ఫలాలకు సంబంధించినటువంటి కావచ్చు, అసలు దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము తపోయజ్ఞము అనేటటువంటిది ఒక పెద్ద ఆలోచన. దాన్ని పట్టుకోవడం అంటే ఇన్ని యాగాలు ఇవన్నీ చేసినప్పటికీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే తపోయజ్ఞమే గొప్పదని చెప్పదలుచుకున్నాడు. ఈ పర్వం నుంచి అదొకటి ఎక్కువ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలని, అటు భగవద్గీత, ఇటు ఉపనిషత్తులు, రామాయణము, జనకుడు, ఇన్ని అంశాలని, విశేష అంశాలను అన్నిటినీ తడిమి మరోసారి మంచి విషయాలను వినిపించిన మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రఘు సార్ గారు మాట్లాడతారు. ఈ పరంపర పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ రఘు గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్తే లక్ష్మణరావు గారు. నమస్కారం నమస్తే సార్. నమస్తే సార్. ఈ పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, చాలా సంతోషం. అంటే ఇది మూసీ సాహిత్య ఇప్పటి తరం వాళ్ళు ఇంత మాత్రం అధ్యయనం చేసే ఒక గొప్ప అవకాశం అధ్యయనం చేస్తున్నారు. దీనికోసం అది చాలా గొప్ప విషయం సార్. మీ ప్రోత్సాహం, పెద్దల వాళ్ళ సహకారము, వాళ్ళ ఆశీస్సులు, ఈ ప్రధాన వక్త తిరునగరి శరత్ చంద్ర అంటే మా కథనం అంటే అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి కథనాన్ని, ఆ కథాసారాన్ని, అశ్వమేధ సారాన్ని బాగా పట్టుకున్నాడు. మీరు అన్నట్లుగానే అంటే మాకు కూడా ఒక చిన్న గమనింపు ఉన్నది. ఈ పర్వాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మహాభారతం మీద మాట్లాడుతున్నప్పుడు కథాసారంతో పాటు సమాంతరంగా కవితా శైలి గురించి, పద్య శిల్పాన్ని గురించి, కవి ప్రయోగాల గురించి చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా తిరునగరి శరత్ చంద్ర నుంచి నేను అది ఆశించాను. ఎందుకంటే కవిత్వం రాస్తున్నాడు, సినిమా పాటలు రాస్తున్నాడు, కొంత ప్రయోగ ధోరణిలో నడుస్తున్నటువంటి వాడు కాబట్టి ఇటువంటి తాత్వికమైనటువంటి పద్యాలలో కూడా తిక్కన చేసినటువంటి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి దృష్టి పెడితే బాగుండేది. ఎందుకంటే టైం కూడా తనకు చాలా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు రాయబోయే ప్రసంగం చేయబోయేటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ పుస్తక రూపేణ వ్యాసం అందిస్తారు కాబట్టి వాళ్ళు దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడంటే కాల వ్యవధి అనేటువంటిది, పరిమితి అనేటువంటిది ఉంది కాబట్టి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రసంగ పత్రాలు పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మేము ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా శరత్ చంద్ర నుంచి కూడా మేము అది ఆశిస్తున్నాం. బాగా కథ మీద, అశ్వమేధ పర్వంలోని కథాసారం మీద, అంటే కథలో ఎట్లా ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి అనేటువంటి ఒక కథకు ఇంకొక కథకు మధ్యన ఉన్నటువంటి తాత్విక సంబంధాన్ని కూడా ఆవిడ మరి చెప్పారు. దానికంటే కూడా అలా గండ్ర లక్ష్మణరావు గారు మాత్రం చాలా అద్భుతంగా, అంటే మేము ఎప్పుడు ప్రధాన వక్తతో పాటు అసలు కంటే కొసరు మాకు చాలా ఇది ఇష్టమైనటువంటి భోజనంగా మారిపోయింది కొసరు. అది మీరు చెప్పినటువంటిది తాత్విక భారం, ఎంత జటిలమైనటువంటి విషయాలు ఉన్నాయి, తాత్వికమైనటువంటి అంశాలు ఉన్నాయి, వీటి అన్నిటినీ తిక్కన ఏ విధంగా సరళీకరించినాడు అనేటువంటిది మీరు చెప్పినారు. నిజంగానే ఇప్పుడు తిరునగరి శరత్ చంద్రకు మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, మీ సూచనలన్నీ కూడా, ఇవన్నీ రాయబోయేటువంటి పేపర్కి ఒక మంచి సినాప్సిస్ గా కూడా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ మీరు కూడా కొంత ఇంకా మెరుగులు తెరుచుకోవచ్చు వ్యాసం రాయడానికి. కాబట్టి అశ్వమేధ ముఖ్యంగా లక్ష్మణరావు సార్ చెప్పినటువంటిది భారతం పంచమ వేదం అని అనడానికి అశ్వమేధ యాగము అనేటువంటిదే ఎట్లా స్థిరపరిచిందని చెప్పుకోవడానికి ఉన్నది అనేది తెలుసు. మామూలుగా మొత్తం భారతాన్ని మొత్తంగా కలిపి మనం అంటున్నాం, కానీ ఎక్కడ అది ఆ వేదాంత సారం అనేటువంటిది పంచమ వేదం స్థాయికి
చేర్చినటువంటి పర్వం ఏది అనడానికి మీరు చెప్పినటువంటి బాగుంది సార్. భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాల్లోని సారము అనేటువంటిది, దాని ముఖ్యంగా అవ్యక్త తత్వము అని దాని గురించి తను చెప్పినటువంటిది, మీరు చెప్పినటువంటి అన్నీ ఉన్నాయి. అదేవిధంగా స్వార్జితమైనటువంటి సంపదే నిజమైనటువంటి దానం, ఇట్లాంటి అంటే చాలా, అంటే అశ్వమేధ యాగం అంటే ఒకే కోణంలో ఆలోచిస్తూ ఉంటాం, యుద్ధ లేకపోతే దండయాత్ర లాగా. అట్లా కాకుండా ఇందులో దాగి ఉన్నటువంటి ఒక పురాణ ఏది ధోరణి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది చాలా బాగుంది సార్. మీరు వివరించింది, తను తిరునగరి శరత్చంద్ర గురించి కూడా బాగుంది. మాకు ప్రధాన వక్తలు మాట్లాడేటువంటి మాటల ద్వారా ఇవన్నీ విన్నట్టు ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రధాన వక్తలకు ఈ ఆత్మీయ అతిథులు చేసినటువంటి ప్రసంగాలు ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. మేము కూడా చాలా ఆసక్తిగా ఎట్లా స్పందిస్తారని మేము కూడా చాలా విషయాలను దీని ద్వారా తెలుసుకుంటున్నాం సార్. నిజంగా ఇది ఒక విషాద యోగం లాంటిది ధర్మరాజుది. ఆ విధంగా మీరు ఒక మంచి విశ్లేషణను మాకు అందించి ఈ అశ్వమేధ పర్వాన్ని మరింతగా ఇది గొప్పగా మలిచినందుకు ఈ ఎపిసోడ్ ధన్యవాదాలు సార్. మూసీ సాహిత్యధార తరఫున నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టుగా అశ్వమేధ పర్వంలో తిక్కన చేసిన పద్య ప్రయోగాలలో ఒకటి రెండు మాట్లాడుకుంటే, ఈయన తాత్విక అంశాలు చెప్పడం కోసం, అంటే ఇప్పుడు గంట లక్ష్మణరావు సార్ మాట్లాడుతూ 24 తత్వాలు అన్నారు. ఇట్లాంటి తత్వాల విషయాన్ని చెప్పడం కోసం, అంటే ఒక్కొక్క దాని వెనక అన్ని ఇంద్రియాలకు మనకు ఆధ్యాత్మము, అధిభూతము, అధిదైవం అనేటటువంటి అంశాలు ఎట్లున్నాయని ఒక్క సీస పద్యంలోనే చెప్పుకొచ్చాడు ఒక దగ్గర. అయితే ఎక్కువ ఇట్లాంటి అంశాలను చెప్పడం కోసం ఆయన సీస పద్యాలు అశ్వమేధ పర్వంలో ఎక్కువగా వాడుకున్నాడని నాకు అనిపించింది. ఆ పద్యాలలో ఉన్నటువంటి జిమ్మిక్కులు కొన్ని అక్కడ చేశాడు. ఆ సీస పద్యంలో అయితే ఈ తత్వాన్ని ఎక్కువసేపు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని సీస పద్యాలు ఎక్కువ వాడినట్టుగా ఈ పద్యాలలో కనిపించింది. అది రఘు సార్ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చర్చా కార్యక్రమం. ఎవరైనా ఈ పర్వం గురించి, ఉపన్యాసం గురించి స్పందించాలి. ఎవరు లేరు? గంప వెంకటరామయ్య గారు ఏమన్నా స్పందిస్తారా? వెంకటరామయ్య సార్ నమస్కారం. అనంతలక్ష్మి మేడం నమస్కారం సార్. నమస్తే సార్. ఒక 5 నిమిషాలు ఏదైనా. నమస్తే సార్. ఓకే దత్తు, ముగింపు వాక్యాలు, అప్పల సమర్పకులు, ప్రసంగకర్తలకు సూచనలు. చాలా చేతులు ఎత్తినారు చాలా మంది, అందులో కనపడ్డాయి. మరి వాళ్ళందరూ మాట్లాడతారేమో. అవును సార్, ఇంతమంది హ్యాండ్ చేశారు. చేతులు ఎత్తేసారు సార్. ఓకే, ముగింపు చెప్పుకుందాం. మరి ఎవరు మాట్లాడాలి?
ఆల్రెడీ మనం రికార్డింగ్ లో ఉన్నాం. కొంచెం పెద్దవారు ఇది చదివిన వారు అయితే స్పందిస్తారు. మిగతా వారు ఇది చదివి ఉండాలి కదా, అది ఒక అన్నా సీనన్న చెప్పన్నా. అయితే బిఆర్ చోప్రా గారి మహాభారతం సీరియల్ వస్తే ఈ అశ్వమేధ పర్వం సందర్భంగానే యవనాశ్వుని కథ ఒకటి ఉంటుంది. అతని దగ్గర నుంచి శ్యామకర్ణి అశ్వాన్ని పట్టుకొస్తారు. ఈ పట్టుకొచ్చే భాగం లోపల మనకి కర్ణుని కొడుకు, మిగిలిపోయిన వాళ్ళలో ఆఖరి వాడొకడు, తర్వాత ఈ ఘటోత్కచుని మనుమడొకతను లేదా కొడుకు అతను కనిపిస్తాడు ఈ యవనాశ్వుని వృత్తాంతం లోపల. అట్లాగే అశ్వమేధ పర్వం సందర్భంగానే మనకి దుశ్శలని అంటే ఆ దుశ్శలని కూడా అంటే ధృతరాష్ట్రుని కూతుర్ని కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులతో కలపడం జరుగుతుంది. రాజ్యాల మధ్య ఉన్న వైరుధ్యాలన్నింటినీ తొలగించేసి అన్ని రాజ్యాలను ఒక రాజ్యం కిందికి, అంటే ఒక శాంతిపూర్ణమైనటువంటి ఒక సామ్రాజ్యము, ఒక భారత వర్షంగా మార్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇందులో కనిపించింది. దీంట్లో భాగంగా శకుని కొడుకుని కూడా, అంటే గాంధార రాజ్యాన్ని కూడా కలుపుకు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైతే ఆ అశ్వం ప్రయాణించిందో దాని వెనకాల అర్జునుడితో పాటు భీముడు కూడా ప్రయాణం చేశాడు. ఈ క్రమంలో భాగంగా రాజ్యాలన్నిటి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం తీసుకొచ్చి ఇప్పుడు ఏ విధంగా ఒక పూర్తి షోడశ జనపదాలు మొత్తం ఈ 16 ఉన్నటువంటి ఆ రాజ్యాలు, యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, అటు కౌరవ పక్షాన కావచ్చు, ఇటు పాండవుల పక్షాన కావచ్చు, వారందరి మధ్యలో కూడా వైరుధ్య భావం అనేది ఒకటి తొలగింపజేసి సుహృద్భావ వాతావరణం తీసుకొచ్చారు. ఈ విషయం నేను అందులో గ్రహించానన్నా, ఇది ఒకటి నాకు పంచుకోవాలనిపించింది. ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. దుశ్శల మనమడు ఉన్నాడు, ఈ అన్ని అంశాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఇంకొక అంశం మీకు ప్రస్తావన చేస్తాను. జైమిని భారతం అని ఒకటి ఉంది. అది మహాభారతంలోని ఈ అశ్వమేధ పర్వాన్ని జైన మహర్షి రాసినాడని, ఆయన విడిగా రాసినాడు అనేది ఒక ప్రచారం ఉంది. పిల్లల మర్రి పినవీరభద్రుడు తెలియజేసింది ఈ అశ్వమేధ పర్వం మహాభారతంలో ఉన్నదానికి ఉన్నట్టుగా లేదు. అందులో కొన్ని కొత్త కథలు ఉన్నాయి, ఇందులో ఉన్న కథలు కొన్ని అందులో లేవు. అయితే అది జైమిని మహర్షి రాసిందే, దానికి అనువాదం చేసినాడనే ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ ఇందులో ఉన్న అంశాలు అవి కలిపి ఆయన కావ్యంగా రాసినాడు పిల్లల మరి పినవీరభద్రుడు. ఇట్లా కొన్ని కథలు కొన్నింట్లలో విస్తరించినాయి మూలంలో ఉన్న వాటిలలో నుంచి. ఇప్పుడు అందులో చంద్రహాసుని కథ ఉంది జైమిని భారతంలో, ఇందులో రాలేదు. కానీ మీరు ఇప్పుడు ఇందాక వారు చెప్పినటువంటి పేర్లు ఉన్న వాళ్ళు, ఘటోత్కచుని మనమడు, శకుని కొడుకు, వీళ్ళందరూ ఉన్నారు. అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే విస్తారం అయిందని చెప్పలేదు. కానీ త్రియార్థ దేశం దగ్గర నుంచి ఏ దేశాలు తిరిగినాడో దేశాల పేర్లు ఉన్నాయి. అశ్వం ఏ దేశాలు తిరిగినారు, ఏ దేశాలలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనే అవన్నీ వివరాలు కూడా ఉన్నాయి. బాగుంది సార్. సిరన్న థ్యాంక్ యూ, మంచి విషయాలు గుర్తు చేశారు. దీంట్లో కథకు అనుబంధమైనటువంటి అంశాలు కూడా అవే, అంటే భారత కథకి అనుబంధమైనటువంటి అంశాలు. మనకు ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారము ఇంతకుముందు మాట్లాడుకున్న తాత్విక సంబంధమైన ఏవైనా అవన్నీ ఎక్కడి నుంచి, ఏ ఉపనిషత్తుల్లో నుంచి ప్రక్షిప్తాలుగా చొప్పించారేమో అనేటటువంటి ఒక చర్చలు జరుగుతున్నప్పటికీ కథకు సంబంధించిన అప్పుడు శత్రువులుగా ఉన్న శకుని, అప్పుడు శత్రువులుగా లేదా దుర్యోధనని సోదరి అన్న దుశ్శల, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చల్లబడిపోయినారు. వాళ్ళ కొడుకులు మనవలు వచ్చే వరకు చల్లబడిపోయినారు. అది ఆ దశ అందరిలోనూ కనపడుతుంది ఈ అశ్వమేధ పర్వంలో. అంటే అప్పటి యుద్ధం అనంతరము శత్రువుల యొక్క మనస్థితి కూడా ఎట్లా మారింది అనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవచ్చు. యుద్ధం అనంతరం అందరు చనిపోయిన తర్వాత, వాళ్ళ ధైర్యం అంతా కోల్పోయిన తర్వాత ఏం మిగిలింది, ఎట్లాంటి మానసిక స్థితిలో ఉన్నారు వాళ్ళు, వీళ్ళతో అంగీకరించారు, వీళ్ళతో కలిసిపోవడానికంటే వాళ్ళ అహం కావచ్చు, కోపం కావచ్చు ఎంతవరకు దిగిపోయాయి అనేటటువంటి ఒక మానసికమైనటువంటి కోణంలో
ఆలోచించే అవకాశం కూడా దీంట్లో కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని అందరినీ పట్టుకొచ్చినప్పుడు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడితే ముగింపు పలుకుదాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పరిశోధక మిత్రులందరికీ పేరు పేరున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మంది వస్తున్నారు, ఈరోజు కొంచెం తక్కువ వచ్చారు. ఇంచుమించు 100 దాటిన సందర్భాలు ఉన్నాయి. 50కి మించకుండా, 50కి తగ్గకుండా అయితే ప్రతి ప్రోగ్రాంలో కనిపిస్తుంది. ఈరోజు ఎందుకు తగ్గారంటే మా శరత్ చంద్ర మిగతా కార్యక్రమాలకి తక్కువ అటెండ్ అయ్యాడు కాబట్టి ఆయన కార్యక్రమానికి తక్కువ మంది అటెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మిగతా 14 వాటిల్లో కొంచెం బిజీ ఉండి 1-2 అటెండ్ అయినట్టు నాకు అనిపించింది. కాబట్టి ఆయన దానికి తక్కువ మంది అయ్యాడు, అటెండ్ కాలేదనే విషయం అందరికి తెలిసింది. ఈ కార్యక్రమం బుధవారం పెట్టి చాలా మంచి పని చేసిండ్రు. అందరు సెలవు అనుకుంటారు కానీ శని ఆదివారాలు అందరూ ఏదో ఒక పని, అందరు బిజీ ఉంటున్నారనే కావాలని వారం మధ్యలో పెట్టుకున్నాం సార్. మంచి పని చేసింది. మేము సోమవారం మంగళవారం ఉత్తరామాయణం చెప్పుకుంటున్నాం సార్. బాగుంది సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి మన ఆత్మీయ అతిథి చాలా పనులలో అటు ఉత్తర రామాయణం చెప్తున్నారు, ఇటు పాఠాలు చెప్తున్నారు, యూనివర్సిటీకి వెళ్ళడము. సార్ వయసు నాకు తెలిసి ఇప్పుడు 80 దగ్గరలో, వ్యవసాయం కూడా చేస్తారు. 75 సార్, 75 సంవత్సరాల వయసు. మళ్ళీ అంటే కొంతమందిని సార్ మీరు ఆత్మీయ అతిథిగా రావాలి సార్ అంటే, అబ్బా నేను మళ్ళీ అనుశాసనిక పర్వం తిప్పేయాలా, అశ్వమేధ పర్వం తిప్పేయాలా, అది నేను ఎప్పుడో పైన కథ చదివాను అని తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేము అడిగినప్పుడు ఒకరిద్దరు. కానీ సార్ మళ్ళీ దానికోసం తిప్పేసి మళ్ళీ చదివి మళ్ళీ మాట్లాడి 2-3 రోజుల ముందు చెప్పినప్పటికీ దత్తయ్య మీరు పిలుస్తున్నారు కదా వస్తా, మన మూసి మన కార్యక్రమాలని మాకు ఆత్మీయంగా విచ్చేసి చక్కని ప్రసంగాన్ని అందించినటువంటి మా ఆత్మీయ అతిథి ఈనాటి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి వక్త శరత్ చంద్ర మంచి ప్రవాహం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉపన్యాసం చేస్తే మంచి ప్రవాహం ఉంటుంది. అట్లాగే శరత్ చంద్ర రాసిన కవిత్వం రాసిన వ్యాసం రాసిన ఒక వేగం కనిపిస్తుంది, ఒక ప్రవాహం కనిపిస్తుంది. అట్లాంటి మా ఆత్మీయ తమ్ముడు లాంటి శరత్ కి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమ పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ రఘు సార్కి, మిగతా సంస్థల సంచాలకులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సాంకేతికంగా అన్ని వెనుకుండి చూస్తున్నటువంటి మా మిత్రుడు సతీష్, అనురాధ మేడం, మా ప్రవీణ్, మంత్రి సీనన్న, ఇట్లాంటి మా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున మరోసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే ఉపన్యాసము ఆశ్రమవాస పర్వం మీద 14వ తేదీ 5వ నెల గోళ్ళ ప్రవీణ్ కుమార్ మాట్లాడతారు. ప్రవీణ్కి ముందుగానే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తున్నాం. ధన్యవాదాలమ్మా.